ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మహాకృపగల దేవా, నీ ప్రేమకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అయోగ్యుని పోతున్నైనా నన్ను నీ కృపలో రక్షించుకొని నీ కృపను బట్టి నిలవబడేటట్టు కృప చూపించావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కర్మల్లో నువ్వు జరిగించిన కార్యాలు ఇన్ని దినాలు ప్రభా నీకు వందనాలు. నువ్వు చేసిన మేలుకు వందనాలు. మమ్మల్ని తీసుకెళ్ళిన ప్రతి పరిస్థితికి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నా మాటలు నా ఆలోచనలు తండ్రితో ఏది త్రోటిల్లకుండా ప్రభా, నీ ఆత్మ ద్వారా నీ ఆలోచనలు ఏది నువ్వు నడిపించావో, ఏది నువ్వు జరిగించావో అదే రాగలిగేటట్టు నువ్వు కనికరించి చూపించు ప్రభా. మాటల ద్వారా త్రోటిల్లకుండా కాపాడి నడిపించమని వేడుకుంటున్నాను. నువ్వు కనికరించి చూపించి నడిపిస్తావు. నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తును ఆలోచించుకున్నాం తండ్రి. దేవుడి కృపను బట్టి ప్రభు ఇక్కడ 2006 ಸಂವತ್ಸರಂలో ಈ ಕರ್ಮೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ 2006ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಒಂದು ಸಾಕ್ಷ್ಯವು ಇಲ್ಲಿ ಆರಂಭವಾಗುವಂತೆ ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ఒక కుటుంబం ద్వారా దేవుడు ఇక్కడ విజయనగర ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ಆ ಒಂದು ಕುಟುಂಬದಿಂದ ದೇವರು ತನ್ನ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಇಲ್ಲಿ ಆರಂಭಿಸಿದನು. అలా ప్రారంభించిన తర్వాత కుటుంబాలు అట్లా ఏడాడుతూ ఒక 4-5 ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కుటుంబం నుంచి బయటకు వచ్చి కర్మేలు స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది. ಈ ರೀತಿ ಆ ಒಂದು ಕುಟುಂಬದಿಂದ ಆರಂಭವಾಗಿ ಒಂದು 4-5 ಕುಟುಂಬಗಳು ಸೇರಿ ಬರೋದ್ರಿಂದ ಆ ಕುಟುಂಬಗಳಿಂದ ಹೊರಗಡೆ ಬಂದು ನಾವು ಈ ಒಂದು ಮೇಜು ಆರಂಭ ಮಾಡುವಂತೆ ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. అనేక విజయనగర ప్రాంతంలోనే అనేక చోట్ల రెంట్ తీసుకొని ప్రారంభించడం స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోయి మళ్ళీ ఇంకో చోట తీసుకోవటం అలా కంటిన్యూగా 2 years జరిగింది. ಒಂದು ಬಾಡಿಗೆ ಮನೆ ಆ ರೀತಿ ತಗೊಂಡು ಆರಂಭ ಮಾಡಿಸಿ ಆ ರೀತಿ ಬೇರೆ ಬೇರೆ ಕಡೆ ನಾವು ಈ ಒಂದು ಮನೆಗಳನ್ನು ಒಂದು ಕಡೆ ರೆಂಟ್ ಅದು ಖಾಲಿ ಮಾಡಿ ಮತ್ತೆ ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿ ಈ ರೀತಿ ತಿರುಗಾಡ್ತಾ ಬಂದೆವು. దేవుడి కృపను బట్టి 2008లో జూన్ 29న బల్ల స్టార్ట్ అయింది ఇక్కడ. 2008ನೇ ವರ್ಷ జూన్ 28ನೇ ತಾರೀಕಲ್ಲಿ ಒಂದು ಮೇಜು ಆರಂಭವಾಯಿತು. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, ಆವಾಗ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ యెషయా గ్రంథం, ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 43వ అధ్యాయం 43ನೇ ಅಧ್ಯಾಯ 18 నుంచి 21 వచనాలు. 18ರಿಂದ 31. 18 to 21. 18ರಿಂದ 21. 18 to 21. యెషాయన గ్రంథ 43 18ರಿಂದ 21ನೇ వచನ తనక కలిపి చదువుకున్నాం అందరం. ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకటి, పూర్వకాల సంగతి తలంచుకొనొకటి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రావటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను గణపరచును. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రం పరిచయం చేయుదురు. ఇది దేవుడిచ్చిన ఒక వాగ్దానం 2008లో. ಕರ್ತನು 2008ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ. ఇంకొక వాగ్దానం కూడా ఇచ్చాడు. ಇನ್ನೊಂದು ವಾಗ್ದಾನ ಸಹ ಕೊಟ್ಟಿದ್ದನು. 2 తిమోతి 1వ అధ్యాయం 2ನೇ ತಿಮೋಥೆಯನಿಗೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనం. 12ನೇ ವಚನ కలిపి చదువుకున్నాం. అది కూడా ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక సిగ్గుపడను. నేను ఆయన అప్పగించేదాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల రూఢిగా నమ్ముచున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారమే మా జీవితాలు కొనసాగించడానికి దేవుడు ప్రణాళికలై ఉంది. ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ ಪ್ರಕಾರವೇ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವುದು ಆತನ ಪ್ರಣಾಳಿಕ ಯೋಜನೆ ಆಗಿದೆ. ఇప్పుడున్న మేము కర్మేలు ప్రాంతంకి వచ్చి ఇప్పుడున్న ప్లేస్ లో 2009లో వచ్చాము అక్కడికి. ಇವಾಗ ಬಂದಿರುವಂತ ಸ್ಥಳ ನಾವು 2009ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿ ಬಂದಿರುವಂತ. మా మధ్య ఒక సేవకుడు ఉన్నాడు. ಆವಾಗ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಸೇವಕರು ಇದ್ದರು. ఆ సేవకుడు 2010 వరకు ఉన్నాడు మా మధ్య. ಆ ಸೇವಕರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ 2010ನೇ ವರ್ಷ ತನಕ ಇದ್ದಾನು. అతను అక్కడ లోకల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన 2009లో షిఫ్ట్ అయ్యాడు వేరే చోటకి. ಆತನು ಕೆಲವು ಮತ್ತೆ ಸಮಸ್ಯೆಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನು 2009ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಬೇರೆ ಕಡೆ ಶಿಫ್ಟ್ ಆದ.
అప్పటి నుంచి సంఘంగా మేము ప్రార్థన చేస్తానే ఉన్నాము. ಆವಾಗಿನಿಂದ ನಾವು ಸಭೆಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದೆವು. ప్రభు చిత్తానుసారమైన సేవకుడు కర్మేలకు రావాలి. ಆ ಕರ್ತನ ಚಿತ್ತಾನುಸಾರವಾದಂತಹ ಸೇವಕರೊಬ್ಬರು ನಮಗೆ ಬರಬೇಕು ಕರ್ಮೇಲ್ಗೆ ಅಂತೇಳಿ. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాక్యం ఉంది. ಯಾಕಂದ್ರೆ ಇರ್ಮಿಯಾ ಗ್ರಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಪ್ರಕಾರ ದೇವರು ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ಬರೆದಿದೆ, నా చిత్తానుసారమైన సేవకుని నేను నియమిస్తాను, ನನ್ನ ಚಿತ್ತಾನುಸಾರವಾದಂತಹ ಸೇವಕರನ್ನು ನಾನು ನೇಮಿಸ್ತೇನೆ, ఆయన జ్ఞానంతో వివేచన మేము నడిపిస్తాడు అని. ಮತ್ತೆ ಜ್ಞಾನ ವಿವೇಕಗಳಿಂದ ಆತನು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾನೆ, అది ಪೋಷಿಸುತ್ತಾನೆ. విశ్వసించాము. ಅದನ್ನು ನಾವು ನಂಬಿದ್ದೇವೆ. దాని ప్రకారం సంఘంగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ಸಭೆಯಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಬಂದೆವು. ఆల్మోస్ట్ 2016 వరకు ఏ సేవకుడు మా దగ్గరికి రాల. 2016ನೇ ವರ್ಷ ತನಕ ಯಾರು ಸೇವಕರು ನಮ್ಮ ಹತ್ರ ಬರ್ಲೇ ಇಲ್ಲ. కానీ అప్పుడు ఒక సేవకుని ఉన్న స్థానికంగా మీకు తెలుసు అందరికీ సత్యరాబాదరు వాళ్ళు మాకు ఒక సేవకుని పంపించారు ఆ టైంలో. ಆವಾಗ 2016ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರುವ ಪ್ರಕಾರ ಸತ್ಯರಾಜ್ ಬ್ರದರ್ ಅವರು ಒಬ್ಬ ಸೇವಕರು ನಮ್ಮ ಹತ್ರ ಕಳಿಸಿದ್ದಾರೆ. ఆయన ఎంపాల్ అంకుల్. ಎಂಪಾಲ್ ಅಂಕಲ್ ఆయన మా మధ్య 1 year మా దగ్గర ఉంచారు. ఆయన ಅವ್ರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ 1 ವರ್ಷ ಅವರು ఇద్దరు. నిజంగా ఆ దేవ సేవకుడు మమ్మల్ని చాలా ఆత్మీయంగా నడిపించడానికి, ప్రభు చిత్తం ఏందో తెలియజేయడానికి, మమ్మల్ని ఆత్మీయంగా కడతానికి స్టార్ట్ చేశాడు. ಮತ್ತೆ ಕರ್ತನ ಚಿತ್ತವೇನು ಅಂತೇಳಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು, ಮತ್ತೆ ಆ ರೀತಿ ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಾ ಆ ರೀತಿ ನಮ್ಮನ್ನು ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾ సంఘం ఎంతో క్షేమకరంగా సంతోషంగా అందరూ ఆత్మీయంగా ఏక మనసుతో నడిచే వాళ్ళంగా ఉన్నాం. ಆವಾಗ ಸಭೆಯಾಗಿ ನಾವು ಎಲ್ಲರೂ ಆತ್ಮಿಕವಾಗಿ ಅನ್ಯೋನ್ಯವಾಗಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆವು. కానీ 2017లో ಆದ್ರೆ 2017ನೇ ವರ್ಷದಲ್ಲಿ ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ చేసేశారు. ಅಲ್ಲಿಂದ ಅವರನ್ನು ಬೇರೆ ಕಡೆಗೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಿದ್ರು. అప్పుడు మా మధ్యకి ఒక నూతన సేవకుని తీసుకొచ్చారు. మళ్ళీ ಮತ್ತೆ ಬೇರೆ ಸೇವಕರನ್ನು ಹೊಸದಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಕಳಿಸಿದ್ದಾರೆ. ఒక 1 year ఒక 6 months జరిగిన తర్వాత, ಒಂದು 6 ತಿಂಗಳು ನಡೆದ ನಂತರ అతను వాక్యం సరిగ్గా చెప్పడం లేదని, ಆತನು ವಾಕ್ಯ ಸರಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ, ఆయనలో వాక్యమే లేదని, ಆತನಲ್ಲಿ ವಾಕ್ಯವೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ మాతో ఉన్న సహోదరులు కంప్లైంట్ చేసి ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತಹ ಸಹೋದರರು ಫಿರ್ಯಾದಿ ಮಾಡಿದ್ರು. ఆయన 1 year లో పంపించడానికి ట్రై చేశారు. ಅವರನ್ನು 1 ವರ್ಷದೊಳಗೆ ಅವ್ರನ್ನ ಅಲ್ಲಿಂದ ಕಳಿಸಬೇಕಂತ ಹೇಳಿ ಅವರು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದರು. దానికి మేము కూడా సహోదరులు మేము ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ನಾವು 3 ಜನ ಸಹೋದರರು ಸೇರಿ ಇದ್ದೆವು. ఒకళ్ళు బాగా సీనియర్ కాబట్టి వాళ్ళ మాట మేము వినేవాళ్ళం. ಒಬ್ಬರು ಹಿರಿಯರಾಗಿ ಇದ್ದರಿಂದ ಅವ್ರ ಮಾತನ್ನು ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. కానీ అది నిజంగానే ఆయన 1 year లో పంపించేశారు. 1 ವರ್ಷದೊಳಗೆ ಅವರನ್ನು ಕಳಿಸಿಬಿಟ್ಟಿವಿ. 2018లో ఇంకొక సేవకుని మళ్ళీ మా మధ్యకి తీసుకొచ్చారు. 2018ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬ ಸೇವಕರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಕಳಿಸ್ತಾ ಬಂದರು. అప్పుడు కూడా ఆ సేవకుడు మమ్మల్ని ప్రభు చిత్తంలో నడిపిస్తారని మేము ఆశపడితే, ಆವಾಗ ಕೂಡ ಆ ಸೇವಕರು ಕರ್ತನ ಚಿತ್ತದಲ್ಲಿ ನಾವು ನಡೆಸ್ತಾರಂತೇಳಿ ನಾವು ಎದುರು ನೋಡಿದ್ರೆ, ఆయన సంఘంలో గ్రూపులు చేయటం స్టార్ట్ చేశాడు. ಆತನ ಸಭೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ವಿಭಾಗಿಸುತ್ತಾ ಗುಂಪುಗಳನ್ನು ಮಾಡುವಂತದ್ದು ಶುರು ಮಾಡಿದನು. సొంత జ్ఞానంతో చేస్తా, ಸ್ವಂತ ಜ್ಞಾನವನ್ನು ఆయనకి ఇష్టం వచ్చేవాళ్ళని నిలబెట్టుకుంటా, ಆತನ ತನಗೆ ಇಷ್ಟ ಅವರನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ, కలిసి ప్రార్థన లేదు, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು, దేవుడు ఏది చెప్తున్నారో కలిసి ఐక్యతతో జీవించమని ದೇವರು ಹೇಳುವಂತದ್ದು ಎಲ್ಲ ನಾವು ಸೇರಿ ಅನ್ಯೋನ್ಯವಾಗಿ ಐಕ್ಯದಿಂದ ಮಾಡುವಂತದ್ದು, అదంతా డిస్టర్బెన్స్ చేస్తా వచ్చాం. ಆದ್ರೆ ಅದು ಮಾಡದೆ ಎಲ್ಲ ಕಳವಳವನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. ఆ పై సేవకుడికి మేము కంప్లైంట్ ఇచ్చాము. ಮತ್ತೆ ಮೇಲಿರುವಂತ ಸೇವಕರಿಗೆ ನಾವು ಫಿರ್ಯಾದಿ ಮಾಡಿದ್ವಿ. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ వచ్చిన సేవకుడే చెప్పాడు, ಬಂದಿರುವಂತ ಸೇವಕನೇ ಹೇಳಿದನು, దేవుడు నన్ను వేరే ప్రాంతానికి వెళ్ళమన్నాడు, ನನ್ನನ್ನು ದೇವರು ಬೇರೆ ಕಡೆಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ఆయన వాక్యం కూడా మాకు చూపించి ಅಂತ ಹೇಳಿ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಸಹ ತೋರಿಸಿ 1-2 సార్లు మీ ఇంట్లో వాళ్ళ మాట కూడా వినకుండా నువ్వు వెళ్ళాలని దేవుడు ఖండితంగా చెప్పిన మాట మాకు చూపించి, ನಿಮ್ಮ ಮನೆಯವರ ಮಾತನ್ನು ಸಹ ನೀವು ಕೇಳಬೇಡ, ನೀನು ನಾನು ಹೇಳುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗು ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ತೋರಿಸಿ మాకు చెప్పాడు, మేము వెళ్తాం, మీరు కూడా మాకు సహాయం చేయాలి, ప్రార్థన చేయాలని. ನಾವು ಹೋಗ್ತೀವಿ, ನೀವು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. తప్పకుండా చేస్తాం బ్రదర్ మేము చెప్పాం. ದೇವ್ರ ಚಿತ್ತ ಆದ್ರೆ ನಾವು ಖಂಡಿತ ಸಹಾಯ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ನಾವು ಸಹ ಹೇಳಿದ್ವಿ. కానీ ఒక 10 days 15 days అయిపోగానే, ಆದ್ರೆ 10-15 ದಿನ ಆದ ನಂತರ ఆయన వెళ్లకుండా ఆగిపోయాడు. ಮತ್ತೆ ಆತನು ಹೋಗದೆ ಅಲ್ಲೇ ನಿಂತ್ಬಿಟ್ಟ. లేదు నేను వెళ్ళలేదు, కుటుంబంలో ప్రాబ్లమ్స్, ನಾನು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳಿದಾವೆ, పై వాళ్ళు ఒప్పుకోవటం లేదు, ಮೇಲಿರುವಂತ ಸೇವಕರು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ಈ ರೀತಿ ಆತನು ಹೇಳಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ. అప్పటికి 1 year దాటిపోయింది. ಆಗ್ಲೇ 1 ವರ್ಷ ಕಳೆದೋಯ್ತು. 2nd year లో ఇది స్టార్ట్ అయింది. 2ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಇದು ಶುರು ಆಯ್ತು. అప్పుడు దేవుడు ಅವಾಗ ದೇವರು ఆయన వాక్యము
దేవుడి వాక్యం చెబుతుంది కదా, దేవుడి చిత్తంలో దేవుడి సంఘానికి వెళ్ళకపోతే ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ದೇವರು ಹೇಳಿದ ಕಡೆಗೆ ನಾವು ಹೋಗದೆ ಹೋದರೆ అది ఏ సంఘమైనా సరే ಅದು ಯಾವುದೇ ಸಭೆ ఆ ಆಗಲಿ సంఘానికే నష్టం, ಆ ಸಭೆಗೇನೆ ನಷ್ಟ, ఆ సంఘంలో మనకు నష్టం. ಆ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ನಮಗೆ ನಷ್ಟ. సేవకులు వస్తారు వెళ్తారు, ಸೇವಕರು ಬರ್ತಾರೆ ಹೋಗ್ತಾರೆ, కానీ స్థానికంగా ఒక సంఘం ఉండిద్ది. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಅಂತೇಳಿ ಒಂದು ಇದ್ದೇ ಇರ್ತದೆ. ఆ స్థానిక సంఘం కోసం మనం సంఘంగా ఉన్న వాళ్ళు నిలవబడాలి. ಆ ಸ್ಥಳೀಯ ಸಭೆಗೋಸ್ಕರ ನಾವು ಅಲ್ಲಿ ನಿಂತವರಾಗಿ ನಾವಿರ್ಬೇಕು. మేము మా ముగ్గురు పెడితే మా ముగ్గురులో కూడా ನಾವು 3 ಜನ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಜವಾಬ್ದಾರಿಕೆಯಲ್ಲಿ ಇರುವಂತವ್ರನ್ನ ಇದ್ದಾಗ ನಾವು 3 ಜನರಲ್ಲಿ కలుసుకున్నప్పుడు ఒకే మాట మీద ఉంటాం. ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಬಂದರೆ ಒಂದೇ ಮಾತಿನಲ್ಲಿ ಮೇಲೆ ಇರ್ತೀವಿ. మళ్ళీ పైన వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వేరుగా మాట్లాడుతాయి. ಆದ್ರೆ ಮೇಲೆ ಇರುವಂತ ಸೇವಕರು ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಬೇರ್ಪಾಟ್ ಆಗ್ತಾ ಇದೆ ಮಾತುಗಳಲ್ಲಿ. ఇలాంటి పరిస్థితుల్లో మేము వెళ్తా వచ్చాం. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಹೋಗ್ತಾ ಬಂದೇವೆ. చివరికి ಕೊನೆಗೆ నువ్వే కరెక్ట్ లేవు, ನೀನೇ ಸರಿ ಇಲ್ಲ, నువ్వే కరెక్ట్ చేసుకో ముందు, ನೀನೇ ನಿನ್ನನ್ನು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನೀವು ಮಾಡ್ಕೋ, అప్పుడు సంఘం అంతా బాగుండిద్ది, ಅವಾಗ ಸಭೆ ಎಲ್ಲ ಸರಿಯಾಗಿರ್ತದೆ అని నన్ను అన్నారు చాలా మంది. ಅಂತೇಳಿ ಎಷ್ಟೋ ಜನ ಹೇಳಿದರು. సరే మేము అప్పటి నుంచి ಆವಾಗಿಂದ ನಾವು స్థానికంగా ఉన్న కొంత సహోదరులు ಸ್ಥಳೀಯ ಸಹೋದರರು ಕೆಲವರು ఏక మనసుతో దేవుడి చిత్తం అర్థం చేసుకొని సంఘం కరెక్ట్ గా నడుస్తుందా లేదా, దేవుడి క్రమంలో నడుస్తుందా లేదా అర్థం చేసుకునే సేవకులు ವಿಶ್ವಾಸಗಳು ಮತ್ತೆ ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ನಾವು ನಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ವಾ ಅಂತೇಳಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಕೆಲವರು ಸಹೋದರರು ಸೇರಿ ಮಾತು కొన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు సంఘ విషయాలు. ಸಭೆಯ ಕುರಿತಂತ ವಿಷಯಗಳನ್ನು ಅವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ತಾ ಬಂದ್ರು. అప్పుడు వాళ్ళతో కలిసి మేము ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాం. ಅವಾಗ ಅವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ್ವಿ. ప్రభా సంఘం నీ చిత్తంలో వెళ్ళాలి, ಕರ್ತನೆ ಸಭೆ ನಿಮ್ಮ ಚಿತ್ತಾನುಸಾರ ಆಲೋಚಿಂಚప్పుడు మేము వెళ్ళకపోతే ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಹೋಗದೆ ಹೋದ್ರೆ మా జీవితాలు కూడా కట్టబడవు, ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಸಹ ಕಟ್ಟಲ್ಪಡೋದಿಲ್ಲ, నీకు మహిమ ఉండదు, ನಿಮ್ಗೆ ಮಹಿಮೆ ಇರೋದಿಲ್ಲ. ఎప్పుడు రావాలంటే మా జీవితాలు విడుదల అవ్వాలి. ಇವುಗಳೆಲ್ಲ ಇದರಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕು ನಮ್ಮ ಜೀವಿತಗಳು. మేము పైన సేవకుడితో ఎన్నోసార్లు మాట్లాడాము, ಮೇಲಿರುವಂತ ಸೇವಕರೊಂದಿಗೆ ನಾವು ಎಷ್ಟೋ ಸತಿ ಮಾತಾಡಿದೀವಿ. చివరికి ఒక దిన ఆయన ఒప్పుకున్నాడు. ಕೊನೆಗೆ ಒಂದಿನ ಆತನು ಒಪ್ಕೊಂಡ. ఒప్పుకొని నేను ఈ సేవకుని పంపిస్తాను, మీకు వేరే సేవకుని తీసుకొస్తాను మళ్ళీ అని కమిట్ అయ్యాడు. ಮತ್ತೆ ಆತನು ಹೇಳಿದ, ಇಲ್ಲಿ ಇವಾಗಿರುವಂತ ಸೇವಕರನ್ನು ನಾನು ಕಳಿಸ್ಬಿಟ್ಟು ಬೇರೆ ಸೇವಕರು ನಮ್ಗೆ ప్రభు చిత్తుంటే మీరు తీసుకురాను బ్రదర్, మీకేమే వ్యతిరేకం కాదు. ಕರ್ತನ ಚಿತ್ತವಾದ್ರೆ ಬೇರೆಯವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡ್ ಬನ್ರಿ, ಯಾಕಂದ್ರೆ ಇವರೊಂದಿಗೆ ನಾವು ವಿರೋಧವೇನಿಲ್ಲ. వచ్చిన వాళ్ళు సంఘాన్ని క్రమంగా కట్టాలి దేవుడు మహిమార్థంగా. ಬರುವಂತವರು ಕರ್ತನ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಸಭೆಯನ್ನು ಸರಿಯಾಗಿ ಕಟ್ಟಬೇಕು. అదే మేము అడిగాము, ಅದನ್ನೇ ನಾವು ಕೇಳಿದೀವಿ. పైన వాళ్ళు ప్రార్థన చేశారు, ಮೇಲಿರುವಂತವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ఇంకోళ్ళు వస్తున్నారు బ్రదరు ಬರ್ತಾ ಇದಾರೆ ಬೇರೆಯವರು అని లాస్ట్ ఇంకొక సేవకుని మా మధ్యకి తీసుకొచ్చారు ಅಂತ ಹೇಳಿ ಬೇರೆ ಒಬ್ಬ ಸೇವಕರನ್ನು ನಮ್ಮ ಮಧ್ಯೆಗೆ ಕಳಿಸಿದರು. 2021 లో తీసుకొచ్చారు. 2021ನೇ ವರ್ಷದಲ್ಲಿ వచ్చిన సేవకుడు ద్వారా ಬಂದಿರುವಂತ ಸೇವಕರ మంచిగా, మేము ఎబ్రోన్ నుంచి వచ్చారు ఆయన, ಅವರು ಎಬ್ರೋನ್ ನಿಂದ ಬಂದರು, మంచిగా చేస్తాడు, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ విశ్వసించాం మేము ಅಂತೇಳಿ ನಾವು ನಂಬಿದೀವಿ. కానీ అక్కడ వచ్చిన తర్వాత ಆದ್ರೆ ಆತನು ಬಂದ ಮೇಲೆ ఆయన ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఎక్కువ స్టార్ట్ చేశారు. ಆತನು ಕೂಡ ಮತ್ತೆ ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಉಂಟು ಮಾಡೋದಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದನು. ఒక ఆర్డర్ లేదు, ಒಂದು ಕ್ರಮವಿಲ್ಲ, ఏది ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి. ಆತನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಾವು ಮಾಡಿದ್ರೆ ಸರಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಲ್ಲ. సహోదరులు వచ్చి అక్కడ పనిచేయాలని ఆయన చెప్పి రావాలి. ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸಹೋದರ ಅವ್ರಿಗೆ ಅವರ ಅನುಮತಿಯನ್ನು ಹೊಂದಿ ಅಲ್ಲಿಗೆ ಬರ್ಬೇಕು, లేకపోతే వాళ్ళు రాకూడదు, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವರು ಬರಕ್ಕೆ ఇలా అనేక కండిషన్ పెడుతూ ಇಂತ ಒಂದು ಷರತ್ತುಗಳನ್ನೆಲ್ಲ చాలా డిస్టర్బెన్స్ చేసుకుంటూ వస్తున్నారు సంఘాన్ని. ಕಳವಳವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಸಭೆಯಲ್ಲಿ. మేము 2021 జులైలో ప్రార్థన స్టార్ట్ చేసాం. 2021ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಆರಂಭಿಸಿದ್ವಿ. ప్రభా ఈ సేవకుడు రావటం వల్ల మా తప్పిదం కూడా ఉంది. ಕರ್ತನೆ ಈ ಸೇವಕರು ಬರುವಂತದ್ದು ಅದು ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಸಹ ತಪ್ಪು ಇದೆ. మేము ఒప్పుకున్నాం ఆయన్ని, ನಾವು ಒಪ್ಕೊಂಡೇವೆ ಇವರನ್ನು ಕಳಿಸಿ. నీకు చిత్తం ఉందో మేము కనుక్కోలేదు, ಆದ್ರೆ ನಿಮ್ಮ ಚಿತ್ತ ಇದೆಯಾ ಇಲ್ವಾ ಅಂತೇಳಿ ನಾವು ಕಂಡುಕೊಳ್ಳಿಲ್ಲ అని దేవుడి దగ్గర ఒప్పుకున్నాము ಅಂತೇಳಿ ನಾವು ಕರ್ತನ ಹತ್ರ ಒಪ್ಕೊಂಡೇವೆ. సోదరులుగా ప్రార్థన చేయటం ఇద్దరు స్టార్ట్ చేసాం. ಇಬ್ಬರು ಸಹೋದರರಾಗಿ ನಾವು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ. ఇద్దరు ముగ్గురు అయ్యారు, 3 ಜನರಾದ್ರು, 4 అయ్యారు, 4 ಜನ ಆದ್ರು. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత ಮತ್ತೆ ಕೆಲವು ದಿನ ಆದ್ಮೇಲೆ మళ్ళీ ఇద్దరం అయ్యాం. ಮತ್ತೆ 2 ಜನ ಆಗಿದೀವಿ ನಾವು. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, అన్ని ఒప్పుకుంటున్నారు, తెలియజేస్తున్నారు, కానీ ಅವರು ಯಾಕಂದ್ರೆ ಮಿಕ್ಕವರು ಬರ್ತಾ ಇದಾರೆ, ಎಲ್ಲ ಒಪ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ, ಆದ್ರೂ మళ్ళీ పైన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు
పై సేవకులు మాట్లాడుతున్నారు ಆದ್ರೆ ಮತ್ತೆ ಮೇಲೆ ಇರುವಂತ ಸೇವಕರು ಅವರೊಂದಿಗೆ ಮಾತಾಡುವಾಗ వాళ్ళ మీదకి ఏమైనా శాపాలు వస్తాయని ಅವ್ರ ಮೇಲೆ ಏನೋ ಶಾಪ ಬರುತ್ತಂತ ಹೇಳಿ వాళ్ళు చెప్పిస్తారని ಆ ಮೇಲಿರುವಂತ ಸೇವಕರು ಶಾಪ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని ನಮಗೆ ಸಮಸ್ಯೆಗಳು ఇలా ಉಂಟಾಗ భయపెడుతూ వస్తున్నారు విశ్వాసుల్ని. ಈ ರೀತಿ ವಿಶ್ವಾಸಿ ಅವರು ಹೆದರ್ಕೊಂಡು ಬಂದ್ರು. మేము ఇద్దరు నిలబడ్డాము, ಕೊನೆಗೆ ನಾವು ಇಬ್ಬರೇ ನಿಂತೀವಿ, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాము. ಕರ್ತನ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದೆವು. ఒకసారి ఆయనతోనే మేము డైరెక్ట్ గా మాట్లాడదామని నిర్ణయించుకున్నాం. సహోదరులు లోపల ఉన్న ముగ్గురు ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವಂತ 3 ಜನ ಸಹೋದರರು ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಆ ಮೇಲಿರುವಂತ ಸೇವಕರೊಂದಿಗೆ ಮಾತಾಡ್ಬೇಕಂತೇಳಿ ನಿರ್ಣಯ ಮಾಡ್ಕೊಂಡಿವಿ. 2022 జూన్ 16th 2022 ವರ್ಷ ಜೂನ್ 22ನೇ ತಾರೀಕಲ್ಲಿ మేము కలిసి మాట్లాడటానికి నిర్ణయించుకున్నాం. ನಾವು ಎಲ್ಲ విషయంలో ಸಭೆ ವಿಷಯವಾಗಿ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಮಾತಾಡ್ಬೇಕಂತೇಳಿ ముగ్గురులో ఒకరు మిస్ అయ్యారు. ಅವಾಗ ಇರುವಂತ 3 ಜವಾಬ್ದಾರಿಗಳಿರೋರಲ್ಲಿ ಒಬ್ಬ ಮಿಸ್ ಆದರು. నేను ఇంకో సోదరుడు సేవకుడి ముందు కూర్చోమని మాట్లాడుతున్నాం. ಅಣ್ಣವರು ಇನ್ನೊಬ್ಬ ಬ್ರದರು ಸೇರಿ ಆ ಸೇವಕರ ಮುಂದೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿಗಳಿದ್ದಾಗ, ఇద్దరు సహోదరుల మధ్య, ಇಬ್ಬರು ಸಹೋದರ ಮಧ್ಯ సేవకుడు గొడవ పెట్టాలని చూస్తానికి ಪ್ರಯತ್ನ చేస్తున్నారు. ಆದ್ರೆ ನಮ್ಮಿಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಜಗಳ ಶುರು ಮಾಡಕ್ಕೆ ಆ ಸೇವಕರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఏం చెప్తున్నా అంటే సేవకుడు ముందు, సేవకుడు మా మధ్య, ಈ ಸೇವಕರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನ, ఈ సహోదరుడు చెప్పాడు నాకు, ಈ ಬ್ರದರ್ ನನಗೆ ಹೇಳಿದಾನೆ, నీకు ఈ పని అప్పచెప్పకూడదని, ನಿನಗೆ ಈ ಕೆಲಸ ಅವ್ರಿಗೆ ಒಪ್ಪಿಸಬಾರದು, నేను అప్పచెప్పి నేను తప్పు చేశానని చెప్తున్నాడు. ನಾನು ನಿಮ್ಗೆ ಅದು ಒಪ್ಪಿಸಿ ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ. ఒక సేవకుడు చెప్పాల్సిన మాట అది. ಅದು ಒಬ್ಬ ಸೇವಕರು ಹೇಳುವಂತ ಮಾತನ್ನ వాళ్ళిద్దరు మాట్లాడుకుని నా ముందు ఎక్స్పోజ్ చేస్తే అది ಕರೆಕ್ಟಾ? ಅವರಿಬ್ಬರು ಮಾತಾಡಿಕೊಂಡಿರುವಂತ ಮಾತು ನನ್ನ ಮುಂದೆ ಅದು ಹೇಳೋದು ಅದು ಕರೆಕ್ಟಾ? ಅలా చేసి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూశాడు. ಈ ರೀತಿ ಹೇಳಿ ನಮ್ಮ ಇಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಒಂದು ಗಲಿಬಿಲಿ ಉಂಟು ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆತನು ಆ ರೀತಿ చెప్పాడు. ಒಂದೇ ಹೇಳಿದ, నువ్వు కాముగా ఉండాలి, నువ్వు మాట్లాడకూడదు. ಶ್ರೀನಿವಾಸ್, ನೀನು ಏನು ಮಾತಾಡಬಾರದು, ನೀನು ಸುಮ್ಮನೆ ಇರ್ಬೇಕು. నువ్వు నాకు లోబడి ఉండాలి, నేను నీకు బాప్టిజం ఇచ్చాను, ನೀನು ನನಗೆ ಒಳಪಡೆ ಇರ್ಬೇಕು, ನಾನು ನಿನಗೆ ದೇಶ ಸ್ನಾನ ಮಾಡಿಸಿದೀನಿ, నువ్వేం మాట్లాడకూడదు, ನೀನೇನು ಮಾತಾಡ, నేను చెప్పిందే నువ్వు చేయాలి, ನಾನು ಹೇಳಿದ್ದಾನೆ ಮಾಡ್ಬೇಕು ನೀನು అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ಅಂತೇಳಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೋದನು. ఆ దినం నాకు చాలా కృంగుదల వచ్చింది. కృంగుదల ಆ ರೀತಿ ಆವಾಗ ನನಗೆ ಎಷ್ಟೋ ನಿರಾಸೆ. నేనేం చేయాలి? ಕರ್ತನೆ, ನಾನೇನು సహోదరులు కూడా దూరం అయిపోతున్నారు, ಇರುವಂತ ಸಹೋದರರು ಸಹ ದೂರ ಆಗ್ತಾರೆ. నేనేం చేయలేదు, ನಾನು ಒಬ್ಬನೇ ಏನು ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ఈ పరిస్థితులు నువ్వు మాట్లాడు నాతో. ಕರ್ತನೆ, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ చెప్తాను కదా, ఆయన ఆదరిస్తే మనం ఆదరించబడతాం. ನಮ್ಮನ್ನು ಆಧರಿಸಿದ್ರೇನೆ ನಾವು ಆದರಣೆಯನ್ನು ఏ మనుషులు వాళ్ళు ఆదరించగలిగాం మనం. ಬೇರೆ ಯಾರೊಂದಿಗೆ ಯಾರ ಮುಖಾಂತರ ನಾವು ಸಂತಾಯಿಸ. ఆ దినం దేవుడు మాట్లాడిన మాట కీర్తన 62. ಆ ದಿನ ದೇವರೊಂದಿಗೆ ಮಾತಾಡಿದಂತ ಮಾತು ಕೀರ್ತನೆ 65 62 62 మూడో వచనం, 3ನೇ ವಚನ, 3, 4, 5 3, 4, 5 కీర్తన 62 3, 4, 5 చదువుకున్నాం ಎಲ್ಲರೂ ಸೇರಿ. ఎన్నాళ్ళు మీ పరుగులు ಒಬ್ಬ పురుషుని ಮೇಲೆ పెంచిన ఒకటి పడగలిగినట్లు మీరందరూ ఎన్నాళ్ళు అతను పడగలి చూచుదురు. అతను ఔన్నత్యం నుండి అతను పడగలిగితే వారు ఆలోచించారు, అబద్ధమాట వారికి సంతోషము, వారు తన నోటి మాట సులోచన పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుడు నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్ల నా నిరీక్షణ కలుగుతున్న దేవుడు స్పష్టంగా ఈ మాట నాకు తెలియజేశాడు. ದೇವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಮಾತನ್ನು ತಿಳಿಪಡಿಸಿದನು. వాళ్ళ హృదయంలో ఒకటి దేవుడు బయట ఒకటి మాట్లాడతారు, ಅವ್ರ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಇರ್ತದೆ, ಬಾಯಿಯಿಂದ ಬೇರೆ ಮಾತು ಹೇಳ್ತಾರೆ. అయినా కానీ ಆದರೂ ಕೂಡ నువ్వు మౌనంగా ఉండు, ನೀನು ಸುಮ್ಮನೆ ಇರು, నువ్వు కాముగా ఉండు ಶಾಂತವಾಗಿರು అని దేవుడు నాకు ಈ మాట తెలియజేసినప్పుడు ಅಂತೇಳಿ ಕರ್ತನು ಈ ಮಾತನ್ನು ತಿಳಿಸಿ ಪಡಿಸಿದ. 2022 జూన్ నుంచి డిసెంబర్ వరకు నేనేం మాట్లాడలేను. ಜೂನ್ 2022 ಜೂನ್ ನಿಂದ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳವರೆಗೂ ನಾನು ಏನು ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗಲಿಲ್ಲ. అప్పటికి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ಆವಾಗ ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಬಿಡಲಿಲ್ಲ. ఎవరైతే వచ్చి వెళ్ళిపోయారో ఆ బ్రదర్స్ మళ్ళీ యాడ్ అవడానికి ప్రారంభించారు. ಯಾರು ಬ್ರದರ್ಸ್ ಹೋಗಿದ್ರು ನಮ್ಮಿಂದ ದೂರ, ಅವ್ರು ಮತ್ತೆ ತಿರುಗಾ కలిసి ప్రార్థన చేస్తున్నాం, ಬರೋಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. ಮತ್ತೆ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು, మాట్లాడుతున్నాం, ಸಭೆಯೊಂದಿಗೆ ಕೂಡ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಬಂದ సహోదరులతో ಒಬ್ಬೊಬ್ಬ ಸಹೋದರನೊಂದಿಗೆ సంఘ విషయం పంచుకుంటున్నప్పుడు ಸಭೆಯ ವಿಷಯವಾಗಿ ನಾವು ಹಂಚಿಕೊಳ್ತಾ ಇದ್ದಾಗ వాళ్ళు చెప్తానే ఉన్నారు, ಅವರು ನಮಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఏది కరెక్ట్ లేదు అన్నా, ನಾ ಯಾವುದು ಸರಿ ಇಲ್ಲ, ఏది కరెక్ట్ జరగట్లేదు, ಯಾವುದು ಸರಿಯಾಗಿ ನಡೀತಾ ಇಲ್ಲ, ముందు కర్మేలు అన్నట్టు లేదు, ಮುಂಚೆ ಇರುವಂತ ಕರ್ಮೇಲ ರೀತಿಯಲ್ಲಿ ಇವಾಗ ಇಲ್ಲ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ అని చెప్తున్నారు. కానీ ಅಂತೇಳಿ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಹೊರತು ఎవరు వచ్చి కరెక్ట్ గా నిలబడటానికి శక్తి సరిపోవట్లేదు. ಆದ್ರೆ ಯಾರು ಮುಂದೆ ಬಂದು ನಿಲ್ತಾ ಇಲ್ಲ. ఇంకా ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ಇದೆಲ್ಲ ನಡೆಯುವಾಗ ఇంకా 2022
3లో 2023ನೇ ವರ್ಷದಲ್ಲಿ మేము సత్యరాబాద్ని మళ్ళీ కలిసి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం. ಮತ್ತೆ ಸತ್ಯರಾಜ ಅಣ್ಣ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ನಾವು ಮಾತಾಡ್ಬೇಕಂತಿದ್ವಿ. మా ముగ్గురులో ಇద్దరం ಕರೆಕ್ಟ್ ಇద్దರು కలిసి ನಾವು 3 ಜನ ಜವಾಬ್ದಾರಿಗಳಿರೋರಲ್ಲಿ ಇಬ್ರು ಸರಿಯಾಗಿ ಇದ್ದೀವಿ. ಒಬ್ಬರಿಂದ ಅವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಅವರು ಸೇರಿ ಬರ್ತಾ ಇಲ್ಲ. మేము ఇద్దరమే వెళ్ళి సత్య ఒక రోజు మాట్లాడాం. ನಾವು ಇಬ್ರು ಹೋಗಿ ಸತ್ಯರಾಜ ಅಣ್ಣ ಹತ್ರ ಮಾತಾಡಿದ್ವಿ. మేము మీతోనే ఉంటాం బ్రదర్. ಅಣ್ಣ ನಾವು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಇರ್ತೀವಿ. మీకు ఎన్నోసార్లు మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ಎಷ್ಟೋ ಸತಿ ನಾವು ನಿಮ್ಗೆ ಹೇಳಿದ ಪ್ರಕಾರ మా పరిస్థితులు చాలా దిగజారిపోతున్నాయి. ಇವಾಗ್ಲೂ ಕೂಡ ನಮ್ಮ ಸ್ಥಿತಿ ಎಷ್ಟೋ ಕುಗ್ಗಿ చర్చికి రావాలని కూడా ಇಂಟ್ರೆಸ್ಟ್ కూడా రావట్లేదు. ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗುವಂತ ಆಸೆ కూడా కనపడతలేదు. ನಮಗೆ ದೇವರ ಸನ್ನಿಧಾನವು ನಾವು వచ్చి మేము మనుషులు చూస్తాను తప్పితే ఏం లేదు అక్కడ. ಅಲ್ಲಿ ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮನುಷ್ಯರನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ ಹೊರತು ನಾವು ಬೇರೆ ಯಾವ್ದು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. మా మార్గాలు కూడా తప్పిపోయి ఉన్నాయి. ನಮ್ಮ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ನಾವು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೀವಿ. ಸಹಾಯ చేయండి. ನೀವು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು. మీరు సహాయం చేయండి. లాస్ట్ ಇವಾಗಾದ್ರೂ ನೀವು ಲಾಸ್ಟ್ ಕೊನೆಗೆ ನಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. జనవరిలో మాట్లాడాం. ನಾವು ಜನವರಿಯಲ್ಲಿ ಅವರೊಂದಿಗೆ ಮಾತಾಡಿದ್ವಿ. ಏಪ್ರಿಲ್ ವರೆಗೂ ಅతను ఒక్క మాట ಮಾತು ರಿಪ್ಲೈ ಇಲ್ಲ. ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳವರೆಗೂ ಆತನು ಏನು ನಮ್ಮೊಂದಿಗೆ ಮತ್ತೆ ತಿರ್ಗಾ ಪ್ರಾರ್ಥನೆ చేస్తానంటారు కానీ వచ్చి మాట్లాడటం. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಬಟ್ ನಮ್ಮೊಂದಿಗೆ ಬಂದು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. నేను సరి చేస్తానంటాడు, మన వచ్చి చేయడు. ಸರಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಬಟ್ ಸರಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ఏదైనా ఒక మీటింగ్ పెడితే ಏನಾದ್ರೂ ಮೀಟಿಂಗ್ ಇಟ್ರೆ ಆ మీటింగ్ లో నన్ను అంటానికే ఆయన పెడతాడు. ನನ್ನನ್ನು ಏನೋ ಒಂದು ಯಾವುದೋ సంఘం పాడవుతుంది, ನನ್ನ ಮೇಲೆ ತಪ್ಪಿಸೋದಕ್ಕೆ ಮೀಟಿಂಗ್ ಇಡ್ತಾನೆ. ನಿನ್ನಿಂದ ಸಭೆ ಹಾಳಾಗ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ సేవకుడితో కలిసి మీ ఇద్దరు కరెక్ట్ గా చేయండి. ನೀವಿಬ್ರು ಸೇವಕರೊಂದಿಗೆ ಸೇರಿ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ಬೇಕು. ಅಂತ సంఘం బాగుండిద్ది. ಅವಾಗ ಸಭೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. మేమిద్దరం చేస్తే మిగతా సహోదరులు ఏమవుతారు? ನಾವಿಬ್ರೇ ಮಾಡಿದ್ರೆ ಮಿಕ್ಕಿದವರು అక్కడ కూడా రాంగ్ డాక్టరీని తీసుకెళ్తానికే చూస్తున్నారు సేవకులు. ಅಲ್ಲಿ ಕೂಡ ತಪ್ಪು ಬೋಧನೆಯನ್ನು ಅವರು ನಮ್ಮ ಮೇಲೆ ಅವರು ತರುವುದಕ್ಕೆ ಅವರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ. సహోదరులు అంటే వాళ్ళిద్దరు వద్దంట. ನಾವಿಬ್ರೇನಾ, ಬೇರೆಯವರು ಯಾರು ಬೇಡವಾ? సేవకుడు నేను ఉంటే సరిపోయేది. సంఘం ಸೇವಕರು ನಾನು ಇದ್ರೇನೆ ಸಾಕ ಸಭೆ? అది సంఘం కాదుగా అప్పుడు. ಅದು ಅವಾಗ ಸಭೆ ಆಗೋದಿಲ್ಲಲ್ಲ. ఇక అవన్నీ నేను ఒప్పుకోవటಲ್ಲ. ಅದೆಲ್ಲ ನಾನು ಒಪ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ముందు సంఘం అంటే మీరు ఏది నిర్ణయించారో కరెక్ట్ గా. ಸಭೆ ಅಂದ್ರೆ ನೀವು ಮೊದಲನೇದಾಗಿ ಏನು ನಿರ್ಣಯಿಸಿದ್ದೀರಿ? ప్రభు చిత్తము మీరు ఎవరిని పెట్టారో సేవకు పెద్దలుగా. ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಹಿರಿಯರನ್ನಾಗಿ ಯಾರನ್ನು ನೇಮಿಸಿದ್ದೀರಿ? వాళ్ళు కలిసి ಕರೆಕ್ಟ್ గా నడిపించాలి. మీరు పై ఉన్నోళ్ళు ಅಂತವರನ್ನು ನೀವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಡೆಸಬೇಕು. ಮೇಲೆ ಇದ್ದಂತ ఎవరో తప్పిపోయినా వాళ్ళని సరి చేసి కరెక్ట్ తీసుకురండి. ಯಾರಾದ್ರೂ ತಪ್ಪಿ ಹೋದ್ರು ಅವ್ರನ್ನ ಸರಿಪಡಿಸಿ ತಿರ್ಗಾ ನೀವು ಅವರನ್ನು ಸರಿಯಾಗಿ ನಡೆಸಬೇಕು అని ఎన్ని చెప్తున్నా ఆయన వింటలేదు. ಇದೆಲ್ಲ ಹೇಳಿದ್ರು చేస్తానంటాడు, మళ్ళీ కరెక్ట్ గా వెళ్దాం ಅಂటాడు. ನಾನೆಲ್ಲ ಮಾಡ್ತೀನಿ, ಸರಿ ಮಾಡ್ತೀನಿ, ಎಲ್ಲ ನಾವು ಸೇರಿ ದೇವರ ಸೇವನೆ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಬಟ್ ಏನು మధ్యలో మేము అనేక సార్లు నేను వేరే సంఘానికి వెళ్ళాలని కూడా ప్రయత్నం చేసి ಈ ಮಧ್ಯದಲ್ಲೇ ಎಷ್ಟೋ ಸತಿ ನಾನು ಬೇರೆ ಸಭೆಗೆ ಹೋಗ್ಬಿಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಆ ರೀತಿ ಕೂಡ ಆಲೋಚನೆ ಬಂದು నేను కొంతమంది సేవకులతో కూడా మాట్లాడాను. ಕೆಲವರು ಸೇವಕರೊಂದಿಗೆ ಕೂಡ నా మధ్య ఉన్న ఉత్తరాలు సేవకుడు ఆయనకి ఎన్నోసార్లు నేను చెప్పాను. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಉತ್ತರಾಳಿ ಸೇವಕರು నేను వస్తాను ಪ್ಲೇಸ್ కి. ನಿಮ್ಮ ಸಭೆ ಎಲ್ಲಿ ನೀವು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರೆ ಹೇಳಿ, ನಾನು ಅಲ್ಲಿಗೆನೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. అనేక సార్లు రిక్వెస్ట్ చేశా బ్రదర్ని. ಎಷ್ಟೋ ಸತಿ ಬೇಡಿದ್ದೆ ಅವರೊಂದಿಗೆ. బ్రదర్ ఒప్పుకోవాల. ಆದ್ರೆ ಬ್ರದರ್ ಆ ರೀತಿ ಬೇಡ, ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టుంటారు. ದೇವರು ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ನಿಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. అట్లా మీరు రాకూడదు. ಆ ರೀತಿ ನೀವು ಬರಬೇಡಿ. మీరు ప్రార్థన చేయండి, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ అదే చెప్పాడు ఆ సేవకుడు. ಅದೇ ಆ ಸೇವಕರು ಹೇಳ್ತಾ ಬಂದ್ರು. కానీ ఓర్చుకోవడానికి కష్టంగా ఉండేది. ಆದ್ರೆ ತಡ್ಕೊಳಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ఒక్కరి వల్ల ఏం కాదు, ಒಬ್ಬರಿಂದ ಏನೂ ಆಗಲ್ಲ. కలిసి రావట్లేదు సహోదరులు. ಎಲ್ಲರೂ ಸಹೋದರರು ಸೇರಿ ಒಟ್ಟಿಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. కలిసినప్పుడు చెబుతారు మంచిగా, ಎಲ್ಲ ಸೇರಿ ಬಂದಾಗ ಮಾತಾಡೋಕೆ ಎಲ್ಲ ಹೌದು ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾರೆ. వచ్చినప్పుడు ఎవరు కనపడతಲ್ಲ. ಆದ್ರೆ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಾಗ ಮಾತಾಡಬೇಕಾದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವ್ರು ಮಾತಾಡಲ್ಲ. అదే పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ಆ ರೀತಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಿರುವಾಗ ఏప్రిల్ తర్వాత మేము నలుగురు ఏక మనసుతో వచ్చాం. ప్రార్థన చేస్తా వస్తున్నాం కాబట్టి ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳಾದ ನಂತರ ನಾವು 4 ಜನ ಸಹೋದರರು ಎಲ್ಲ ಒಂದೇ ಮನಸ್ಸಿನಿಂದ ನಾವು ಮುಂದೆ ಬಂದಿವಿ. ఒకటే అనుకున్నాము, ಒಂದೇ ಅನ್ಕೊಂಡೇವೆ. మనం పక్కగా ఆయన నుంచి పక్కకి వచ్చేస్తాం. ಆತನಿಂದ ನಾವು ಮತ್ತೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹೊರಗಡೆ ಬರೋಣ. మేము పక్కకి వెళ్ళిపోతాము. ನಾವು ಪಕ್ಕಕ್ಕೆ మనం నలుగురు చాలు, ನಾವು 4 ಜನ ಸಾಕು, ದೇವರೇ మనం చూసుకుంటారు, ದೇವರೇ ನಮ್ಮನ್ನು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ అని మేము డిసైడ్ అయ్యాం. ಅಂತೇಳಿ ನಾವು ನಿರ್ಣಯ ಮಾಡ್ಕೊಂಡಿವಿ. ఆ డిసైడ్ అయ్యి మేము ఓనర్ తో కూడా, అక్కడ ఉన్న ఓనర్ తో ನಾವು ಈ ರೀತಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿ ಅಲ್ಲಿಂದ ಇರುವಂತ ಓನರ್ ಜೊತೆ ఓనర్ ఒక మాట అన్నాడు, ಮಾತಾಡಿದ್ವಿ. ಓನರ್ ಈ ರೀತಿ ಹೇಳಿದ. ఓనర్ ಜನವరి నుంచి ಓನರು ಜನವರಿ ತಿಂಗಳಿಂದ
అక్కడ రెంట్ రెన్యూవల్ చేయాలి, ಅಲ್ಲಿ ರೆಂಟ್ ಅದು ರಿನ್ಯೂವಲ್ ಮಾಡ್ಬೇಕು, అగ్రిమెంట్ రెన్యూవల్ చేయించాలి, ಅಗ್ರಿಮೆಂಟ್ ನ ರಿನ್ಯೂ ಮಾಡ್ಬೇಕಾಯ್ತು అని నాకు చెప్తా ఉండేవాడు. ಅಂತೇಳಿ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದ ನನ್ನೊಂದಿಗೆ. ఆ అగ్రిమెంట్ చూస్తే ಆ ಅಗ್ರಿಮೆಂಟ್ ನೋಡಿದ್ರೆ చర్చిలో ఎక్కడాలు ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಗ್ರಿಮೆಂಟ್. వాళ్ళని అడిగితే ಅವನು ಕೇಳಿದಾಗ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ಅವ್ರ ಹತ್ರ ಇದೆ, మేము చూసిస్తాము చేస్తాం అని చెప్పారు. ಮತ್ತೆ ನಾವು ನೋಡಿ ಕೊಡ್ತೀವಿ, ನಾವೆಲ್ಲ ಮಾಡಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಬೇರೆಯವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. 3 months ಕಂಟಿನ್ಯೂ అయిపోయింది. ಈ ರೀತಿ 3 ತಿಂಗಳಾಯ್ತು. ఇంకా ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳ ఓనర్ అడుగుతున్నారు, ಓನರ್ ಕೇಳ್ತಿದ್ದ, మీరు అగ్రిమెంట్ చేయించుకోండి, రెన్యూవల్ చేయాలి, ఇప్పటికే 2 years అయిపోయింది చేయకుండా అని అడుగుతా వచ్చాడు. ಓನರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದ, ಈ ನೋಡ್ರಿ ಮತ್ತೆ ಪುನಃ ಅಗ್ರಿಮೆಂಟ್ ರಿನ್ಯೂವಲ್ ಮಾಡ್ಬೇಕು, 2 ವರ್ಷ ಹಂಗೆ ಲ್ಯಾಪ್ಸ್ ಆಯ್ತು, ಇವಾಗಾದ್ರೂ ನಾವು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಆತನು ತೊಂದರೆ ಕೊಡ್ತಿದ್ದ. అప్పుడు మా సహోదరులు మేము అనుకొని ಆವಾಗ ನಾವು ಸಹೋದರರು ఓనర్కి చెప్పి వాళ్ళు మాకు రాలేదు ఇంకా, ಮತ್ತೆ ನಾವು ಹೇಳಿದ್ವಿ ಏನಂದ್ರೆ రెన్యూవల్ చేస్తాము, ನಾವು ರಿನ್ಯೂವಲ್ ಮಾಡ್ತೀವಿ, ಆದ್ರೆ రెంట్ అగ్రిమెంట్ ఇంక్రీజ్ చేస్తాము, ರೆಂಟ್ ಅಗ್ರಿಮೆಂಟ್ ಪ್ರಕಾರ ನಾವು increase అగ్రిమెంట్ చేసాం. ಒಂದು ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ವಿ. అది వాళ్ళు తెలుసుకున్న తర్వాత ಹೊಸದಾಗಿ ನಾವು ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿದಾಗ ಅವರು ತಿಳ್ಕೊಂಡು అప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. ఇంకా ಆವಾಗ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದ್ರು ಅವರು మాట్లాడదామని. ಮಾತಾಡೋಣ ಅಂತ. ఇంకా ఎంత మాట్లాడినా ఆయన తీస్తానంటారు, సేవకుని తీయకుండా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ಮತ್ತೆ ಎಷ್ಟೇ ಮಾತಾಡಿದ್ರು ಅವರು, ನಾನು ಈ ಸೇವಕರನ್ನು ಬೇರೆ ಕಡೆಗೆ ಮಾರ್ಪಾಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ, ಬಟ್ ಆದ್ರೂ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೊನಸಾಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಫೈನಲ್ గా నేను ఒకటే చెప్పాను ఇంకా బ్రదర్ కి, ಕೊನೆಗೆ ನಾನು ಆ ಬ್ರದರ್ಗೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದೆ, బ్రదర్ ఇంకా నేను మీతో ఉండను, ಬ್ರದರ್ ನಾನು ಇನ್ನು ಮೇಲೆ ನಿಮ್ಮ ಜೊತೆ ನಾನು ಇರಲ್ಲ, నేను బయటకు వెళ్ళిపోతాను, ನಾನು ಹೊರಗೆ ಹೋಗ್ತೀನಿ, ఇక్కడ నాకు సమాధానం లేదు, ಇಲ್ಲಿ ನನಗೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲ, ఇక్కడ నేను ఉండటం కూడా ఉపయోగం లేదు, ನಾನು ಇಲ್ಲಿ ఇರೋದು ಕೂಡ ಉಪಯೋಗ ಇಲ್ಲ అని బ్రదర్ నేను నాకు ఇచ్చిన ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ನನಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಜವಾಬ್ದಾರಿಕೆ ಎಲ್ಲವನ್ನು మొత్తం ఆయనకే సబ్మిట్ చేసేసాను. ಆತನಿಗೆ ಮತ್ತೆ ತಿರ್ಗಾ ಒಪ್ಪಿಸ್ಬಿಟ್ಟೆ. దానికి ముందు ఏం చేశాడంటే, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಆತನ ಏನ್ ಮಾಡ, మా 3 సహోదరులు ఒక సహోదరుని పట్టుకొని, ನಾವು 3 ಜನ ಜವಾಬ್ದಾರಿಗಳಿರುವಂತ ಸಹೋದರಲ್ಲಿ ಒಬ್ಬರನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిచ్చాడు. ಆ ಓನರ್ ಕಡೆಗೆ ಹೋಗಿ ಮಾತಾಡಿಸಿದ. అంటే ఆయన కన్నడ అతను, మా సహోదరుడు కూడా కన్నడ కాబట్టి వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారని ఆయన పట్టుకొని ఆయనతో మాట్లాడిచ్చాడు. ಈ ಓನರ್ ಕನ್ನಡದವರ ಅಂತ ಹೇಳಿ, ಈ ಬ್ರದರ್ ಕೂಡ ಕನ್ನಡದವರ ಅಂತ ಹೇಳಿ, ಇವರಿಬ್ಬರಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರೆ ಅವರು ಸರಿಯಾಗಿ తెలియదు చర్చ్ విషయం. ಅಲ್ಲಿವರೆಗೆ ಓನರ್ಗೆ ಏನು ಚರ್ಚೆ ವಿಷಯವಾದ ಈ ನಡೀತಾ ಇರುವಂತ ಘಟನೆಗಳು ಗೊತ್ತಿಲ್ಲ. అప్పుడు నన్ను పిలిచాడు ఆయన. ಆವಾಗ ಆತನು ಅಣ್ಣವ್ರನ್ನ ಕಳೆದ, పిలిచి ఏం జరుగుతుంది ఇక్కడ, ಇಲ್ಲಿ ಏನೇ ನಡೀತಾ ಇದೆಪ್ಪ, ఎందుకు వాళ్ళు ఇంకొక అగ్రిమెంట్ చేయమని వస్తున్నారు నా దగ్గరికి, ಯಾಕೆ ಅವರು ಬೇರೆ ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರು ಬಂದು ಕೇಳ್ತಿದ್ದಾರೆ అని ఆ సహోదరుని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం ప్రారంభించారు. ಆ ಬ್ರದರ್ನ ಮತ್ತೆ ನಾವು ಕೂರಿಸಿ ಅವ್ರು ಮಾತಾಡಕ್ಕೆ ಶುರು ಆ ಸಹೋದರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నేను సంఘం కోసం నిలబడ్డాను, ನಾನು ಸಭೆಗೋಸ್ಕರ ನಿಂತಿದ್ದೆ, వీళ్ళు రాంగ్ చేస్తున్నారు, ಇವರು ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ದಾರೆ, వీళ్ళు అగ్రిమెంట్ చేశారు, ಇವರು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದು ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ఇది కరెక్ట్ కాదు, ಇದು ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ, నాకు తీసుకో, మీరు ನನ್ನ ಅಗ್ರಿಮೆಂಟ್ ಇದನ್ನ అగ్రిమెంట్ చేయండి, ಈ ಹೊಸ ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡ್ರಿ, అది క్యాన్సిల్ చేయండి అని ఓనర్ అడుగుతున్నారు. ಆ ಅಗ್ರಿಮೆಂಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಬ್ರದರ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఓనర్ నన్ను అడిగాడు, ಓನರ್ ನನ್ನನ್ನು ಕೇಳಿದ, ఇది చేసిన ఎందుకని, ಯಾಕೆ ಈ ರೀತಿ ಮಾಡ್ತಿದ್ದೀರಾ, ನೀವು అడిగారు కాబట్టి మీరు టెంపరరీ క్రియేట్ చేశాము, ನೀವು ಕೇಳಿದ್ರಿಂದ ನಾವು ಇದು ಟೆಂಪರರಿ ಆಗಿ ಅಗ್ರಿಮೆಂಟ್ ರೆನ್ಯೂ ಮಾಡಿಸ್ಬೇಕಂತ ಕೇಳಿದ್ರಿಂದ ನಾವು ಮಾಡಿದೀವಿ. కొత్త చేయాలంటే దాంట్లో నా పేరు ఉండదు, ಮತ್ತೆ ಹೊಸದಾಗಿ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ಇರಲ್ಲ, కావాలంటే ನಿಮಗೆ ಬೇಕಾದ್ರೆ సహోదరుతో చేసుకోండి, ಆ ಬ್ರದರ್ ಒಂದಿಗೆ ನೀವು ಆ ರೀತಿ ಹೊಸ ಅಗ್ರಿಮೆಂಟ್ ಒಂದೊಂದು ಮಾಡ್ರಿ, నేను మటుకు ఇంకా సైనింగ్ అదాటే నాకు అవసరం లేదు, ಆದ್ರೆ ಆ ಹೊಸ ಅಗ್ರಿಮೆಂಟ್ ಪ್ರಕಾರ ಅದರಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ಇರಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ನಾನು ಸೈನ್ ಮಾಡೋದಿಲ್ಲ అని చెప్పినప్పుడు ಅಂತೇಳಿ ಹೇಳಿದಾಗ ఆ ఓనర్ మాట్లాడిన మాట, ಆ ಓನರ್ ಹೇಳಿದಂತ ಮಾತು శ్రీనివాస్ చెప్పేది కరెక్ట్ గా ఉంది, ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಹೇಳದಂತೂ ಕರೆಕ್ಟ್ ಇದೆ. ఇప్పుడు నీకు వాళ్ళతో కదా ప్రాబ్లమ్, ನಿಮ್ಗೆ ಅವರೊಂದಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಲ್ವಾ, ఇంకో అగ్రిమెంట్ ఎందుకు తీసుకొస్తున్నావు చేయడానికి, ಮತ್ತೆ ಬೇರೆ ಹೊಸ ಅಗ್ರಿಮೆಂಟ್ ಯಾಕೆ ಇವಾಗ ಬೇಕು, ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను చూస్తున్నాము మేము, ಇಷ್ಟು ವರ್ಷ ಇವನ್ನ ನೋಡ್ತಾ ಇದೀವಿ, ఏ లోపం మాకు కనపడలేదు, ಈತನಲ್ಲಿ ಯಾವ್ದು ಒಂದು ಲೋಪ ಇಲ್ಲ, మాకు అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాడు, ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಮಗೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಎಲ್ಲ ಕೊಡ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు ఇతనికైతే ఇస్తాను, ఇతను ఉంటే ఇస్తాను లేకపోతే ఏమన్నాడు, ಈ ಬ್ರದರ್ ಇದ್ರೇನೆ ನಾನು ಈ ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿಸ್ತೀನಿ, ಇವಾಗ ಕೊಡ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ. అది అప్పుడు దాకా నాకు తెలియదు, ಅದು ಆ ವಿಷಯ ನನಗೂ ಅಷ್ಟುವರೆಗೂ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. అంటే ప్రభు ಅಂತಂದ್ರೆ ಕರ್ತನು
తను ఏ విధంగా ఏర్పాటు చేసుకొని తన కార్యాలు జరిగించడానికి ఉంటారో అనేది అర్థమవుతుంది నాకు. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ತನ್ನ ಆರಿಸುವಿಕೆ ಪ್ರಕಾರ ಆತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇರ್ತಾನೋ ಅಂತೇಳಿ ಅವಾಗ ಗೊತ್ತಾಯ್ತು. మనకు సాక్ష్యం లేకపోతే, ನಮ್ಮ ಸಾಕ್ಷ್ಯ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸರಿಯಾಗಿ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ అక్కడ దేవుడి సాక్ష్యం పోయింది. ಅಲ್ಲಿ ಕರ್ತನ ಸಾಕ್ಷ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋಗುತ್ತೆ. తను ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని ತಾನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಜನರು ఆ సాక్ష్యంలోకి దేవుడే నడిపించుకుంటారు. ಅಂತ ಒಂದು ಸಾಕ್ಷ್ಯದ ಒಳಗೆ ಆತನೇ ನಡೆಸುತ್ತಾನೆ. ఎప్పుడైతే ఆ ఓనర్ ఆ మాట చెప్పారో, ಯಾವಾಗ ಓನರ್ ಅವರು ಈ ರೀತಿ ಮಾತಾಡಿದರೋ, ಈ ರೀತಿ ಹೇಳಿದರೋ, ఆ సేవకుడు పంపించిన బిడ్డకి, ಆ ಸೇವಕರು ಕಳಿಸಿದಂತ ಬ್ರದರು వాళ్ళకి ಅವ್ರಿಗೆ ఎంతో ట్రై చేశారు ఓనర్ తో. ಅವರು ಎಲ್ಲ ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು. దాదాపు 1.5 hours మాట్లాడారు. 1.5 ಗಂಟೆ ಅವರೊಂದಿಗೆ ಆ ಓನರ್ ಒಂದಿಗೆ ಮಾತಾಡಿದರು. కానీ ಆ ఓనర్ ఒకే మాట చెప్పారు, ಆದ್ರೆ ಓನರ್ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ, మీరు కలిసి ఉండండి, ನೀವೆಲ್ಲ ಸೇರಿ ಇರಿ, ನೀವು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದ್ದೀರಾ, మీరెందుకు అక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ಯಾಕೆ ನೀವು ಆ ಬೇರೆಯವರ ಮಾತುಕತೆ ಎಲ್ಲ ಪ್ರಕಾರ ಕೇಳಿ ಇಲ್ಲಿ ಕಳವಳ కలిసి ఉన్నారు కదా, ಇಲ್ಲಿ ತನಕ ನೀವು ಸೇರಿದ್ದೀರಲ್ಲ, ನೀವೇ కలిసి చేసుకోండి, ನೀವೇ ಎಲ್ಲ ಐಕ್ಯವಾಗಿದ್ದು ನೀವು ಸೇವೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ అని ఆ ఓనర్ కన్నీడు చెబుతుంటే ಅಂತೇಳಿ ಒಬ್ಬ ಅನ್ಯನಾದಂತ ಓನರ್ ಹೇಳ್ತಿದ್ದಾಗ వాళ్ళు ಏమంటారు, ಅವ್ರೇನಂತ ಹೇಳ್ತಾರೆ, మేము ఫస్ట్ నుంచి వాళ్ళే, ನಾವೇ ಮೊದಲಿಂದ ಇದ್ದಂತವರು, వాళ్ళ ద్వారా మేము నడవాలి, ನಾವು ಅವರಿಂದ ಅವ್ರ ಪ್ರಕಾರನೇ ನಾವು ನಡಿಬೇಕು ಅಂತವರು ಅಂತೇಳಿ ಈ ರೀತಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఇంకా ఫైనల్ గా నేను ఒకటే చెప్పాను, ಅಣ್ಣವರು ಒಂದೇ ಹೇಳಿದರು, కావాలంటే వాళ్ళకి ఇచ్చేయండి, ನಿಮ್ಗೆ ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಕೊಡ್ರಿ, అగ్రిమెంట్ చేసుకోండి, ಹೊಸ ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡ್ರಿ, నేను మీతో కంటిన్యూ అవ్వాలని చెప్పాను. ಬಟ್ ನಾನಾದ್ರೂ ಇಲ್ಲೇ ನಾನು ಇರಲ್ಲ అని చెప్పి వచ్చిన తర్వాత ಅಂತೇಳಿ ಹೇಳಿದಾಗ అప్పుడు ఆ సేవకుడు తను ಅವಾಗ ಆ ಸೇವಕರು ಆ ಬ್ರದರ್ ఇంకా నాతో మాట్లాడటానికి మళ్ళీ ప్రారంభించారు. ಮತ್ತೆ ನನ್ನೊಂದಿಗೆ ಮಾತಾಡಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದರು. నువ్వు ఉండు, ನೀನಿರು, నువ్వు వెళ్ళబాక, ನೀನು ಹೋಗ್ಬೇಡಿ, ಬೇರೆ ಕಡೆ ಸಪರೇಟ್ ಅಗ್ರಿಮೆಂಟ್ చేపిద్దాం, ಸಪರೇಟ್ ಇನ್ನೊಂದು ಅಗ್ರಿಮೆಂಟ್ మనం ಕಂಟಿನ್ಯೂ చేద్దాం, ನಾವು ಮತ್ತೆ ಕೊನೆಗಾಣಿಸಿ ప్రభు చిత్తాన్ని జీవిద్దాం, ಆ ಕರ್ತನ ಚಿತ್ತದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸೋಣ, మనం ముందుకు వెళ్దాం అని చెప్పి ಮುಂದೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು. మళ్ళీ అవతల ఓనర్ తో ట్రై చేస్తా ఉండేవాడు ఆ సహోదరు ద్వారా. ಮತ್ತೆ ನನಗೆ ಮಾತಾಡಿ ಮತ್ತೆ ಬೇರೆ ಸಹೋದರರ ಮುಖಾಂತರ ಓನರ್ ಜೊತೆ ಕೂಡ ಮತ್ತೆ ಬೇರೆ ಕಥೆಗಳೆಲ್ಲ ಅವರು ಮಾತಾಡಕ್ಕೆ 2 విధాలుగా మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, ಈ ರೀತಿ 2 ವಿಧವಾಗಿ ಅವರು ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾಗ, ఒక పక్క సేవకుడు వ్యతిరేకంగా మనం వెళ్తున్నావా, ಒಂದು ಕಡೆ ನಾವು ಸೇವಕರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೀವಾ, లేదా మనం కరెక్ట్ గా వెళ్తున్నావా లేదా, ಇಲ್ಲ ನಾವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೋಗ್ತಾ ಇದೀವಾ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಒಂದು ಪ್ರಶ್ನೆ ಉಂಟಾಯ್ತು. ఇటువంటి అనేక ప్రశ్నలు నాకు వస్తుండే. ಇಂಥ ಒಂದು ಪ್ರಶ್ನೆಗಳು ಎಷ್ಟೋ ನನ್ನಲ್ಲಿ ಅವರು ಬರ್ತಾ ಇದ್ವು. నేను వెళ్ళిపోతేనే ప్రాబ్లం పోయింది కదా, ఇక్కడ ಕರ್ತನೆ ಈ ಕಳವಳ ಎಲ್ಲ ನಾನು ಈಗ ಹೋದ್ರೇನೆ ಹೋಗುತ್ತಲ್ವಾ, నాకు మార్గం చూపించి నేను వెళ్తాను, ನನಗೊಂದು ಮಾರ್ಗ ತೋರಿಸಿ ನಾನು ಹೋಗೇ ಬಿಡ್ತೀನಿ ఎన్నోసార్లు ನಾನು ప్రార్థన చేస్తాను ಅಂತೇಳಿ ನಾನು ಎಷ್ಟೋ ಸತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. కానీ ఆ ఓనర్ తో పీక్ స్టేజ్ కి తీసుకొచ్చారు వాళ్ళు. ಆದ್ರೆ ಆ ಓನರ್ ಕಡೆ ಅವರು ಬಂದು ಸೇರಿ ಫುಲ್ ಪೀಕ್ ಅವರು ತೊಂದರೆ ಕೊಡೋಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. నా దగ్గరకు వచ్చి నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ, ನನ್ನ ಹತ್ರ ಬಂದು ನೀನು ಹೋಗಿದ್ರೆ ಹೋಗು, కానీ నువ్వు ఓనర్ చెప్పి, ಆದ್ರೆ ನೀನು ಹೋರೋರ್ಗೆ ಹೇಳಿ మాకు ఇప్పించి సంఘం ಈ ಒಂದು ಸ್ಥಳ మాకు ಅಪ್ಪಿಚ್ಚಿ ಈ ಸ್ಥಳ ರೆಂಟ್ಗೆ ನಮ್ಗೆ ಎಲ್ಲ ಅರೇಂಜ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನೀನು ಹೋಗು. దానికే ఒప్పుకున్నాను. ಅದಕ್ಕೂ ನಾನು ಸರಿ ಅಂತ ಹೇಳಿದೆ. సరే ఓనర్ తో పోయి మాట్లాడా, ಓನರ್ ಜೊತೆ ಹೋಗಿ ಮಾತಾಡಿದೆ. ఓనర్ దానికి ఒప్పుకోవట్లేదు. ಆದ್ರೆ ಓನರ್ ಅದಕ್ಕೆ ಒಪ್ತಾ ಇಲ್ಲ. ఇంకొక అగ్రిమెంట్ మటుకు నేను రాని, ఇది ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే ఖాళీ చేసేయండి అంటున్నా. ಈ ಅಗ್ರಿಮೆಂಟ್ ಇದ್ರೆ ನೀವು ಸರಿ ಇದೆ ಕಂಟಿನ್ಯೂ ಆಗ್ಲಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೇರೆ ಅಗ್ರಿಮೆಂಟ್ ಗೋಸ್ಕರ ನಾನು ಒಪ್ಪೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ. అప్పుడు నేను అదే చెప్పాను వాళ్ళకి, ಅದನ್ನೇ ಹೇಳಿದೆ ಅವ್ರಿಗೆ. కానీ వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు. ಆದ್ರೆ ಅವರು ಅದಕ್ಕೂ ಒಪ್ತಾ ಇಲ್ಲ, ఎంతో ట్రై చేస్తున్నారు, ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರು. ఇంకా చివరికి ಕೊನೆಗೆ ప్రభుకు అతనికి ఒకే మాట చెప్పాము, ಅವ್ರಿಗೆ ಓನರ್ಗೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ್ವಿ, ఓనర్ కాదు ಸೇವಕರಿಗೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ್ವಿ. ఇంకా మీ విషయంలో ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ఈ మూడు నెలల నుంచి ఏం జరుగుతుంది అన్ని నేను చూస్తున్నాను. ಈ 3 ತಿಂಗಳಿಂದ ಏನೇನು ನಡೀತಾ ಇದೆಯೋ ಅದೆಲ್ಲ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. నాతో ఒక మాట మాట్లాడతావు, ನನ್ನೊಂದಿಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀರಾ, ఇంకో విషయం చేస్తున్నావు, ಇನ್ನೊಂದು ಬೇರೆಯನ್ನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. మిమ్మల్ని ఎలా నమ్మాలి ನಾನು ಹೇಗೆ ನಿಮ್ಮನ್ನು ನಂಬಬೇಕು? నమ్మాలంటే ನಂಬೇಕಾದ್ರೆ నువ్వు కరెక్ట్ గా ఉంటే నేను నమ్ముతా, ನೀನು ಸರಿಯಾಗಿದ್ರೆ ನಾನು ನಂಬ್ತೀನಿ. నా గురించి ఒక మాట చదువుతూ ఇంకోసారి బ్యాడ్ గా చెప్తూ నువ్వు తీసుకొస్తున్నావు. ನನ್ನ ಬಂದು ನನ್ನ ಜೊತೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀರಾ, ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿ ನನ್ನ ವಿಷಯವಾಗಿ ಕೆಟ್ಟದಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ అని ఇంక చివరికి ఆయనకి మేము
మీతో ఉండము అని చెప్పాను. ಕೊನೆಗೆ ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಸೇರಿ ಇರೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೀನಿ. 2023 2023ನೇ ఈ ವರ್ಷ ప్రాసెస్ సెప్టెంబర్ దాకా అయింది. ಇದು ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳ ತನಕ ನಡೀತಾನೆ ಇತ್ತು. ఇంకా ఓనర్ ఒప్పుకోవాలి ఖాళీ చేయమంటున్నాడు అక్కడ. ಈಗ ಓನರ್ ಒಪ್ತಾ ಇಲ್ಲ, ಇಲ್ಲಿಂದ ಖಾಲಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. అప్పుడు ఓనర్ మాతో అన్నాడు ఏంటంటే, ಅವಾಗ ಓನರ್ ನಮ್ಮೊಂದಿಗೆ ಏನಂತ ಹೇಳಿದಾರಂದ್ರೆ, కావాలంటే మీకు ఇస్తాను నేను, ನಿಮಗೆ ಬೇಕಾದ್ರೆ మీరు ನೀವು కంటిన్యూ చేసుకోండి, ನೀವು కంటిన్యూ ಮಾಡ್ರಿ, కానీ వాళ్ళకి మటుకు నేను ఇంకే ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಕೊಡಲ್ಲ అని ఆయన ఖండితంగా చెప్తా వస్తాను ಅಂತೇಳಿ ಖಂಡಿತವಾಗಿ ಆತನು ಹೇಳಿದ. సరే మేము తీసుకుంటాం, సహోదరులు నలుగురే ఉన్నాము, ಸರಿ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀವಿ, ನಾವು 4 ಜನ ಮಾತ್ರ ಇದೀವಿ ಸಹೋದರರು. సంఘాన్ని నడిపించాలంటే మాకు అంత ఆర్థికంగా స్తోమత కూడా లేదు. ಆದ್ರೆ ನಾವು ಸಭೆಯನ್ನು ನಡೆಸಬೇಕಾದ್ರೆ ಆರ್ಥಿಕವಾಗಿ ಸಹ ನಮಗೆ ಅಷ್ಟೊಂದು ನಮ್ಮ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ, ಸಾಮರ್ಥ್ಯ ಇಲ್ಲ. బదర్తో మటుకు మేము ఉండకూడదు అని డిసైడ్ మటుకు అయిపోయాం. ಆದ್ರೆ ಈ ಒಂದು ಮೇಲಿನ ಇರುವಂತಹ ಸೇವಕರೊಂದಿಗೆ ನಾವು ಇರಕ್ಕೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂಡಿವಿ. ఈ 3 నెలల్లో ఈ మొత్తం చెప్తలేదు కానీ ಎಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ಆದ್ರೆ 3 ತಿಂಗಳಲ್ಲಿ ఈ 3 నెలల్లో దాదాపు 15-20 టైమ్స్ మేము సిట్టింగ్ కూర్చొని మాట్లాడేవాళ్ళం. ಈ 3 ತಿಂಗಳಲ್ಲಿ 15-20 ಸತಿಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಟ್ರೈ ಮಾಡಿದ್ವಿ. సంఘం పాడైపోయింది, సంఘం బాగలేదు అని ఎన్ని సంవత్సరం నుంచి పైన నుంచి చెప్తున్నారు ఆ సేవకుడు. ಮತ್ತೆ ಸಭೆ ಹಾಳಾಗ್ತಾ ಇದೆ, ಸಭೆಯಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಇಲ್ಲ ಅಂತೇಳಿ ಎಷ್ಟು ಸತಿ ನಾವು ಹೇಳಿದ್ರು ಆಮೇಲೆ ಇರುವಂತ ಸೇವಕರಿಗೆ. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ జరుగుతుందో, ಯಾವಾಗ ಈ ಒಂದು ಕಳವಳ ಇದು ಉಂಟಾಗಿದೆಯೋ, కంటిన్యూ వస్తున్నాడు చర్చ్ కాడికి. ಮತ್ತೆ ಎಡಬಿಡದೆ ಆತನು ನಮ್ಮ ಸಭೆಗೆ ಕಡೆಗೆ ಬರ್ತಾ ಇದೆ. కొంతమంది విశ్వాసులతో మాట్లాడుకుంటూ ಬಂದು ಕೆಲವರು ವಿಶ್ವಾಸಗಳೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಾ కంట్రోల్ చేసుకుందామని, ಅವರನ್ನು ತನ್ನ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕಂತೇಳಿ మా గురించి బ్యాడ్ గా చెప్పుకుంటూ ಆ ರೀತಿ ಮತ್ತೆ ನಮ್ಮ ವಿಷಯವಾಗಿ ಅವ್ರಿಗೆ ಕೆಟ್ಟದಾಗಿ ಅವ್ರಿಗೆ ಹೇಳೋದು చెప్పుకుంటూ వస్తున్నారు. ಈ ರೀತಿ ಎಲ್ಲ ಆತನು ನಡೆಸ್ತಾ ಇದ್ದ. కానీ మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము సంఘంగా, ಇಷ್ಟು ವರ್ಷ ನಾವು ಸಭೆಯಾಗಿ ಸೇರಿ ಅವರೊಂದಿಗೆ ಇದ್ದೇವೆ ಏನೋ, మేము వాళ్ళ నుంచి పక్కకి వెళ్తున్నాం కాబట్టి, ಆದ್ರೆ ಅವರಿಂದ ನಾವು ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗುವ ನಿಮಿತ್ತದಿಂದ కుటుంబానికి మనం ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోదాం. ಸರಿ, ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ಹೋಗಿ ನಾವು ಈ ಕಾರಣದಿಂದ ಇಲ್ಲಿಂದ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಅನ್ಕೊಂಡ್ವಿ అని ఒక్కొక్క కుటుంబంకి మేము వెళ్ళి ಅಂತ ಹೇಳಿ ನಾವು ಒಂದೊಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ఆయన గురించి బ్యాడ్ గా చెప్పడం లేదు, కానీ ಅವ್ರ ಕುರಿತಾಗಿ ನಾವು ಆ ಸೇವಕರ ಕುರಿತಾಗಿ ನಾವು జరగట్లేదు, ಆದ್ರೆ ಸಭೆ ಕ್ರಮವಾಗಿ ನಡೀತಾ ಇಲ್ಲ, మేము పక్కకి వెళ్ళిపోతున్నాము. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ, మీరు ప్రార్థన చేసుకోండి, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಅಂತ. మీకు ప్రభు ఎక్కడ సమాధానం ఇస్తే అక్కడికి వెళ్ళండి. ನಿಮ್ಗೆ ಕರ್ತನು ಸಮಾಧಾನ ಎಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ಸಮಾಧಾನ ಕೊಡ್ತಾನೋ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ. కుటుంబంలో ప్రతి కుటుంబంతో మేము ఈ మాట చెప్పాం. ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬದ ಜೊತೆ ನಾವು ಮಾತಾಡಿ ప్రార్థన చేసుకొని డిసైడ్ చేసుకోండి. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಿರ್ಣಯ ಮಾಡ್ರಿ. మళ్ళీ రాంగ్ గా వెళ్ళిపోతే, ಮತ್ತೆ ನೀವು ತಪ್ಪಾದ ರೀತಿಯಲ್ಲಿ ಹೋದ್ರೆ, నేను చెప్పకుండా కూడా నేను వెళ్ళిపోతే నాకు తెలిసింది, ನಾನು ಸಹ ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ವಿಷಯವನ್ನು ನೀವು ತಿಳಿಸದೆ ಹೋದ್ರೆ, నీకు ఒకసారి తెలిసినప్పుడు ನಿಮಗೆ ಒಂದ್ಸತಿ ಅದು ಗೊತ್ತಾದಾಗ నువ్వు నష్టపోతే ನೀವು ನಷ್ಟ ಹೊಂದ್ರೆ అప్పుడు నువ్వు ఎవరిని అంటావు? ಅವಾಗ ನೀವು ಯಾರನ್ನು ಯಾರ ನಿಮಿತ್ತವಾಗಿ ಇದು ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ತೀರಾ? ನೀವು నన్నే అంటావు. ನನ್ನ ಹೆಸರನ್ನೇ ಹೇಳ್ತೀರಲ್ಲ ನೀವು. నాకు తెలిసింది నీకు చెప్తున్నాను. ಅದಕ್ಕೆ ನನಗೆ ಗೊತ್ತಾದಂತದ್ದು ನಾನು ಹೇಳ್ತೀನಿ. మీరు ప్రార్థన చేసుకుని ప్రభుని అడగండి. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕರ್ತನನ್ನು ಕೇಳಿರಿ. ఏది చిత్తం ఉందో, ఏది కరెక్ట్ దేవుడిని అడిగితే దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ಯಾವುದು ಸರಿ ಅಂತೇಳಿ ಕರ್ತನನ್ನು ಕೇಳ್ತಿದ್ರೋ ಅದನ್ನು ಕರ್ತನ್ ತೋರಿಸ್ತಾನೆ, ಸರಿಯಾಗಿ ನಡೆಸ್ತಾನೆ. ఇదే జరిగింది, ಇದೇ ನಡೆಯಿತು. అన్ని కుటుంబాలతో మాట్లాడాం. ಎಲ್ಲ ಅವರ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ನಾವು ಹೋಗಿ ಮಾತಾಡಿದೀವಿ. ఓనర్ అక్కడ వికెట్ చేయమని చెప్పారు. ಓನರ್ ಅಲ್ಲಿಂದ ಖಾಲಿ ಮಾಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ. 3 months టైం ఇచ్చారు. 3 ತಿಂಗಳು ಟೈಮ್ ಕೊಟ್ಟ. కానీ వీళ్ళు ఒక ప్లేస్ దొరికింది వాళ్ళకి. ಆದ್ರೆ ಇವ್ರಿಗೆ ಬೇರೆ ಒಂದು ಸ್ಥಳ ಜಾಗ ಸಿಕ್ತು. నన్ను అక్కడికి వచ్చి చూడమన్నారు. ಅಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದಾರು. కానీ నేను వెళ్ళలేదు. ಆದ್ರೆ ನಾನು ಹೋಗ್ಲಿಲ್ಲ. నేను ఒకటే చెప్పాను, నేను మీతో ఉండ, నేను చేంజ్ చేస్తాను ఇంకా. ನಾನ್ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರಲ್ಲ ಅಲ್ವಾ, ಮತ್ತೆ ನಾನು ಬಂದಲ್ಲಿ ನೋಡಿ ಏನ್ ಮಾಡೋದು అంటే అప్పుడు అది జరిగిన తర్వాత, ಇದು ನಡೆದ ನಂತರ ఒక 1 month 1 ತಿಂಗಳು ఆయన హోల్డ్ లో పెట్టుకున్నారు చర్చిని, ఖాళీ చర్చిని. ಖಾಲಿ ಸಭೆಯನ್ನು ಆತನು ತನ್ನ ಆಟೋದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡ. ఎందుకు పెట్టుకున్నాడు? ಯಾಕೆ ಇಟ್ಟುಕೊಂಡ? వీళ్ళు నలుగురు మళ్ళీ అది తీసుకుని కంటిన్యూ చేస్తారు ఇక్కడ, మేము వెళ్ళిపోయినాగా. ಮತ್ತೆ ನಾನು ಈ 4 ಜನ ಬ್ರದರ್ಸ್ ಬಂದು ನಾನು ಇಲ್ಲದೆ ಇರುವಂತದ್ರಲ್ಲಿ ಈ ಸಭೆಯನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಅವ್ರು ತಗೊಳ್ತಾರ ಏನೋ ಅಂತ ಅವ್ರಿಗೆ ಭಯ. 1 month ಖಾಲಿగా పెట్టారు చర్చిని. ಒಂದು ಸ್ಥಳ, ಹೊಸ ಜಾಗದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಖಾಲಿ ಸಭೆಯನ್ನು 1 ತಿಂಗಳ ತನ್ನ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡ. బట్ మేము అప్పుడే ఇంకా బయటకు వెళ్తాం, మేము ఎక్కడ కూడుకోవాలో మాకు తెలియదు ఆ దినమున. ಅವಾಗ ಮತ್ತೆ ನಾವು ಎಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ಬೇಕು ಅಂತೇಳಿ ನಮಗೆ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. September 1st week, ಸೆಪ್ಟೆಂಬರ್ ಮೊದಲನೇ ವಾರ
వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ಅವರು ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಶುರು ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. సహోదరులు మేము నలుగురు, ನಾವು 4 ಜನ ಸಹೋದರರು. మేము ఎక్కడికి వెళ్ళాలి? ನಾವು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು? ప్రభు దినం, ಕರ್ತನ ದಿನ. మేము ఎక్కడ కూడిపోవాలి? ನಾವು ಎಲ್ಲಿ ಸೇರಿ ಆರಾಧನೆಗೆ ಸೇರಿ ಬರಬೇಕು? మా ఇంట్లో మేము కూడిపోవచ్చు, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರಬಹುದು. కానీ అది నాకు ఇష్టం లేదు. ಆದ್ರೆ ಅದು ನನಗೆ ಇಷ್ಟ ಇರ್ಲಿಲ್ಲ. నేను తీసుకెళ్లి అక్కడ పెట్టినట్టు ఉండిద్ది. ನಾನು ಆ ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ನಾನೆಲ್ಲರನ್ನು ಕರ್ಕೊಂಡು ನನ್ನ ಮೇಲೆ ಮನೆಯಲ್ಲಿ ಅದು ಶುರು ಮಾಡಿದಂಗೆ ಆಗತ್ತೆ. ప్రభా నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొస్తే, ಆದ್ರೆ ಕರ್ತನೆ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಬರುವಂತದ್ದು ನಿಮ್ಮ ಚಿತ್ತವಾಗಿ ಆದ್ರೆ ఈ ప్రభు దినం మేము ఎక్కడ కూడిపోయాలో నువ్వు ప్లేస్ చూపించినావు. ಈ ಕರ್ತನ ದಿನದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಿ ಆರಾಧನೆಗೆ ಸೇರಿ ಬರಬೇಕು ಅದು ನೀವೇ ತೋರಿಸು. సెప్టెంబర్ 6న ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳ 6ನೇ ತಾರೀಕಲ್ಲಿ 7th స్టార్ట్ అయింది. 7th 7ನೇ ತಾರೀಕು సాటర్డే రోజు ಅದು శనివాರ. మేము స్టార్ట్ చేసి సహోదరులు ఇద్దరం ప్రార్థన చేసుకొని ఎక్కడ ఒక స్కూల్లో మాట్లాడుకొని మనం కూడుకుందామని మేము స్టార్ట్ చేసాం. ಒಂದು ಸ್ಕೂಲಲ್ಲಿ ಆದ್ರೂ ನಾವು ಸೇರಿ ಬರೋಣ ಅಂತೇಳಿ ಇಬ್ರು ಸಹೋದರರು ನಾವು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. దేవుడి కార్యాలు ఎట్లా ఉంటాయంటే, ದೇವರ ಕಾರ್ಯಗಳು ಹೇಗೆ మనం గ్రహించలేము, ನಾವು ಅದು ಗ್ರಹಿಸಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మేము విత్ ఇన్ 1 hour లోనే ಒಂದು ತಾಸಿನಲ್ಲೇ ఒక ప్లేస్కి వెళ్ళాం. ఒక స్కూల్, ఇంతకుముందు ఓల్డ్ స్కూల్ ఉండేది, అక్కడ స్కూల్ లేదు ఇప్పుడు. ಅಲ್ಲಿ ಮುಂಚೆ ಸ್ಕೂಲ್ ನಡೀತಾ ಇತ್ತು, ಶಾಲೆ. అది ఖాళీగా ఉంది, బోర్డు ఉంది. ಇವಾಗ ಅದು ಸ್ಟಾಪ್ ಆಯ್ತು, ನಡೀತಾ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಇತ್ತು. మేము అక్కడ ఒక అతనుంటే అడిగాం, మేము అక్కడ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾಗ ನಾವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕೇಳಿದ್ವಿ, రెంట్కి ఏమైనా ఇస్తారంటే, ನೀವೇನಾದ್ರು ರೆಂಟ್ ಕೊಡ್ತೀರಾ ಈ ಜಾಗ ಅಂತೇಳಿ. ఇది నేను ఆల్రెడీ రెంట్కి తీసుకున్నాను ఈ ప్లేస్ మొత్తాన్ని అన్నాడు ఆయన. ಆವಾಗ ಆತನು ಈ ಜಾಗವೆಲ್ಲ ನಾನು ರೆಂಟ್ಗೆನೆ ತಗೊಂಡಿವಿ ನಾನೇ ಅಂತೇಳಿ. ఇంక సరే మేము ఇంకేం చేద్దామని మేము బయలుదేరుతుంటే ఆ బ్రదర్ ఆపారు మమ్మల్ని. ನಾವು ಸರಿ ಇನ್ನೇನ್ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳಿ మీకు దేనికి కావాలి? ಆತನು ಮತ್ತೆ ನಿಲ್ಸಿ ನಮ್ಮನ್ನು ಏನಕ್ಕೆ ಬೇಕು ಹೇಳಿ ಅಂತ ಅಂದ. మీకు దేనికి కావాలి ఇది? ಈ ಜಾಗ ಏನಕ್ಕೆ ಬೇಕು ಹೇಳಿ. మేము ఒక సండే రోజు మేము కూడుకోవడానికి ఒక వర్షిప్ కి మాకు కావాలి ప్లేస్. ನಾವು 3 hours అడిగాము. ಭಾನುವಾರ ದಿನ ನಾವು ಆರಾಧನೆಗೋಸ್ಕರ ಸೇರಿ ಬರೋದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಜಾಗ ಬೇಕು ಅಂತೇಳಿ 3 ಗಂಟೆ ಈ ರೀತಿ ನಮ್ಗೆ ಆರಾಧನೆ ಚರ್ಚ್ ಅನ್ನಾము. ಯಾವಾಗ ನಾವು ಚರ್ಚ್ ಅಂತ ಹೇಳಿದೀವೋ, ಆ ಅನ್ಯುಡು, ಆ ಅನ್ಯನಾದಂತ ವ್ಯಕ್ತಿ ಮಮ್ಮల్ని రాండి రాండి అని పిలుస్తున్నాడు. ನೀವು ಬನ್ನಿ ಬನ್ನಿ ಅಂತೇಳಿ ಕರೀತಾನೆ. నేను కూడా క్రీస్తు భక్తున్నే, ನಾನು ಸಹ ಕ್ರಿಸ್ತನ ಭಕ್ತನು. నా జేబులో సిలువను చూడు, ನನ್ನ ಜೇಬಲ್ಲಿ ನೋಡಿ ಶಿಲ್ಬೆ ಇದೆ, మీరు కావాలంటే వాడుకోండి, ನೀವು ಬೇಕಾದ್ರೆ ಈ ಜಾಗವನ್ನು ఈ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿ. ప్లేస్ అంతా ಈ ಎಲ್ಲ ಜಾಗ పెద్ద ప్లేస్, ಇದು ಒಳ್ಳೆ ತುಂಬಾ ದೊಡ್ಡ ಇರುವಂತ ಸ್ಥಳ. మేము నమ్మసక్యం కావట్లేదు మాకు. ನಮ್ಗೆ ನಂಬಿಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ఇంత ప్లేస్ ఎంత చెప్తారు వారానికి? ಮತ್ತೆ ಇಷ್ಟೆಲ್ಲ ದೊಡ್ಡ ಜಾಗ ವಾರಕ್ಕೆ ಎಷ್ಟು ರೆಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾನೋ ఆయన ಅಡಿగితే ಅಂತೇಳಿ ಆತನ ಕೇಳಿದ್ರೆ, మీకు ఎంత అవసరమో అంత ఇవ్వండి. ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟೇ ಕೊಡ್ರಿ. చైర్స్ ఉన్నాయి, మైక్ ఉన్నాయి, ಚೇರ್ಸ್ ಇದೆ, ಮೈಕ್ ಇದೆ, అన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ಬಾತ್ರೂಮ್ಸ್ ಇದೆ, మీరు అన్ని వాడుకోవచ్చు. ಎಲ್ಲವನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೋಬಹುದು. మీరు కంటిన్యూ చేసుకోండి ఈ వారం. ಈ ವಾರ ನೀವು ಇಲ್ಲಿ ನಡೆಸ್ರಿ. దేవుడికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. మేము బయటకు వచ్చింది, ನಾವು ಹೊರಡೆ ಬಂದಿರೋದು దేవుడి ఉద్దేశం లేకపోతే ದೇವರ ಉದ್ದೇಶ ಅಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ మాకు ఆ కార్యం చేసేవారే కాదు. ದೇವರು ನಮ್ಮ ಸಲುವಾಗಿ ಆ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. మేము తప్పు చేస్తుంటే, ಒಂದು ಜನ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ, మేమంతా వర్షుద్ధులు అని చెప్పలేదు, ನಾವೇನೋ ಪರಿಶುದ್ಧ ಅಂತ మేము ಹೇಳಿ వెళ్ళే మార్గం, ನಾವೆಲ್ಲ ಹೋಗುವಂತ ಮಾರ್ಗ, ప్రభు మార్గంలో వెళ్ళాలని మేము మా కోరుకుంది. ನಾವು ಕೋರ್ಕೊಂಡಿದ್ದು ಕರ್ತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂತೇಳಿ. కానీ మమ్మల్ని చాలా బ్యాక్ లాగి తప్పిచ్చేసి ఉన్నాయి. ಆದ್ರೆ ಬೇರೆಯವರು ಬಂದು ನಮ್ಮನ್ನು ಇಳಿತಾ ಹಿಂದೆ ನಮ್ಮ ತಪ್ಪು ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವ್ರು ನಡೆಸ್ಬೇಕಂತಿದ್ರು. మేము అది ఆయన ఇవ్వగానే మాకు ಈ ವ್ಯಕ್ತಿ ಆ ಒಂದು ಜಾಗ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ರು. దేవుడు అన్ని సమకూర్చుతూ వచ్చారు. ದೇವರೆಲ್ಲ ನಮಗೋಸ್ಕರ ಅವರು ಸಮಕೂಡಿಸ್ತಾ ಬಂದರು. హాఫ్ డే లోనే, ಒಂದು ಅರ್ಧ ದಿನದಲ್ಲೇ అన్ని సమకూర్చి ಎಲ್ಲವನ್ನು ಸಮಕೂಡಿಸಿ, ఎవరైతే మేము విశ్వాసులకు చెప్పామో, ಯಾರಿಗೆ ವಿಶ್ವಾಸಗಳಾದಂತವ್ರು ಯಾರಿಗೆ ಹೇಳಿದ್ವಿ ನಾವು, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని ಅವರು ಸಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು, అదే మేము ఊహించలేదు, మేము నలుగురు అనుకున్నాం, ನಾವು ಅವತ್ತು ಊಹಿಸ್ಲಿಲ್ಲ, ನಾವು 4 ಜನ ಮಾತ್ರ ಅನ್ಕೊಂಡಿವಿ. కానీ 40 మందిని తీసుకొచ్చారు. ಆದ್ರೆ ದೇವರು 40 ಜನನು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ರು అక్కడి నుంచి. ಅಲ್ಲಿಂದ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ಬಂದಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, దేవుడు వాక్యంతో మాట్లాడారు, ದೇವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಈ ವಾಕ್ಯದಿಂದ ಮಾತಾಡಿದ್ದಾರೆ, మేము వస్తున్నాం, ನಾವು ನಿಮ್ಮ ಕಡೆ ಬರ್ತೀವಿ అని ధైర్యంగా ಅಂತೇಳಿ ಧೈರ್ಯವಾಗಿ ఫస్ట్ వీక్ మాకు జరిగింది. ಈ ರೀತಿ ಮೊದಲನೇ ವಾರ ನಡೀತು. మాకు ఎప్పుడు జరిగిందో, ಯಾವಾಗ ಈ ರೀತಿ ನಡೀತು, నెక్స్ట్ వీక్ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాళ్ళు, ಬರುವಂತ ವಾರ ಅವರು ಈ ಸೇವಕರು ಆ ವ್ಯಕ್ತಿಗಳ ಕುಟುಂಬಗಳಿಗೆ ಹೋಗಿ వాళ్ళతో ఎన్నో మాటలు చెబుతూ, ಅವ್ರಿಗೆ ಎಷ್ಟೆಷ್ಟು ಏನೇನೋ ಮಾತುಗಳು ಹೇಳಿ, వాళ్ళ దగ్గర సేవకులే లేరు, ಅವ್ರಿಗೆ ಕಡೆ ಸೇವಕರು ಹೋದ್ರು. మీకు పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు, ಇವಾಗ ನಿಮ್ಗೆ ಮದುವೆ ಯಾರು ಮಾಡ್ತಾರೆ, సమాధులు ఎవరు కడతారు, ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ತಿರ್ಕೊಂಡ್ರೆ ಸಮಾಧಿ ಯಾರು ಮಾಡ್ತಾರೆ, మీకు ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారు, ನಿಮ್ಮ ಸಲುವಾಗಿ ಯಾರು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, మాటలు చెప్తున్నారు వచ్చి. ಈ ರೀತಿ ಅವರು ಮಾತಾಡಕ್ಕೆ అతను ఒక్కని పెట్టుకొని మీరు వెళ్తారు, అతను వెళ్ళిపోతే రేపు
మీరు ఎక్కడికి వెళ్తారు? ಆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀವು ಇಲ್ಲಿಂದ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ, ಅವರು ಮತ್ತೆ ಅಲ್ಲಿಂದ ಬೇರೆ ಹೋದ್ರೆ ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಾ? ఈ విధంగా చెప్పుకుంటూ ప్రతి కుటుంబంతో చెప్పాడు. ಈ ರೀತಿ ಅವರು ಈ ಮಾತುಗಳನ್ನ ಆಡುತ್ತಾ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಪ್ರತಿ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಬಂದ್ರು. అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ కొంతమంది చేశారు. ಅವಾಗ ಕೆಲವರು ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ, నేను అప్పుడు చెప్పా, ಅವಾಗ ಕೂಡ ಹೇಳಿದ್ವಿ, మీకు ప్రార్థన చేసుకొని ప్రభు చెబితే సమాధానం ఇస్తేనే రండి ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕರ್ತ ನಿಮಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ರೆ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಬನ್ನಿ అని ఒకటే చెప్పాను. ಅದು ಮಾತ್ರ ಹೇಳಿದ್ವಿ. కానీ ఇప్పటి వరకు దేవుడికి స్తోత్రం, ಆದ್ರೆ ದೇವ್ರ ಸ್ತೋತ್ರ, ಅಲ್ಲಿ వచ్చిన ప్రతి కుటుంబం ಬಂದಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬ సంతోషంగా దేవుడి దగ్గర ఉన్నారు. ಸಂತೋಷವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇక్కడే స్థిరపడ్డారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಅವರು ಮಾಡಿದ್ರು ಅವ್ರು ಇಲ್ಲೇ ಅವರು ನೆಲೆಗೊಂಡಿದ್ದಾರೆ. నాకు ఆత్మీయంగా ఎదగాలని కోరుకున్నాం. ನಾವು ಆತ್ಮಿಕವಾಗಿ ಬೆಳಿಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಕೋರ್ಕೊಂಡಿದ್ದೀವಿ. దాదాపు 6 years మేము దిగజారిపోయి ఉన్నాం. 6 ವರ್ಷ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನಾವು ಎಷ್ಟೋ ಕುಗ್ಗಿ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. 2016 లో ఉన్న ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿ 2024 లో ಮಾకు లేదు. 2016ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಇರುವಂತಹ ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿ 2024ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಅಂತ ಒಂದು ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ ಇವಾಗ. ಎಲ್ಲಿ చూసినా, ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಪರಿಸ್ಥಿతులు బాగా పడతಲ್ಲ, ಪರಿಸ್ಥಿತಿಗಳು ಸರಿಯಾಗಿಲ್ಲ. మనం ఎక్కడ నిలబడగలం? ನಾವು ಹೇಗೆ ನಿಲ್ಲಕ್ಕೆ మనం ಸಾಧ್ಯ? ఎట్లా వెళ్ళగలం? ಹೇಗೆ ನಾವು ಮುಂದೆ ಹೋಗಕ್ಕೆ? ఇదే మా ప్రశ్నలన్నీ. ಇದೇ ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. కానీ ఆత్మీయంగా మేము హెబ్రోన్తో పోయి కలిసాము. ಆತ್ಮಿಕವಾಗಿ ನಾವು ಹೋಗಿ ಹೆಬ್ರೋನ್ ಅವರೊಂದಿಗೆ ಹೋಗಿ వాళ్ళని సపోర్ట్ అడిగాము. ಅವರ ಸಹಕಾರವನ್ನು ಕೋರಿಕೊಂಡು మేము ఇట్లా బయటకు వచ్చాము. ಈ ರೀತಿ ನಾವು ಹೊರಗಡೆ ಬಂದ್ವಿ. మాకు సపోర్ట్ కావాలి, ನಮಗೆ ಸಹಾಯ ಬೇಕು. నాకు సపోర్ట్ అడిగితే వాళ్ళు సంతోషంతో ನಾವು ಸಪೋರ್ಟ್ ಅವರು ಸರಿ ಅಂತೇಳಿ ಸಂತೋಷದಿಂದ ನಾವು ಕಳಿಸ್ತೀವಿ ನಿಮಗೆ ಸೇವಕರನ್ನ ಅಂತ ಹೇಳಿದ್ರು. మీకు పంపిస్తామని ನಿಮಗೆ ಕಳಿಸ್ತೀವಿ ಅಂತ ఫస్ట్ వారంలోనే వాళ్ళు అక్కడి నుంచి రావడం స్టార్ట్ చేశారు. ಮೊದಲನೇ ವಾರದಿಂದಲೇ ಅಲ್ಲಿಂದ ನಮ್ಮ ಮಧ್ಯಕ್ಕೆ ಅವರು ಬರಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. మాకు లోకల్ కూడా చాలా ఇంపార్టెంట్. ಅಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಇಲ್ಲಿ ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವಂತವರು ಸಹ ನಮ್ಗೆ ಮುಖ್ಯ. మేము అంకుల్తో కలిసాము. ಅದಕ್ಕೆ ಅಂಕಲ್ ಅವರೊಂದಿಗೆ ಭೇಟಿ ಆಗಿದ್ವಿ. అంకుల్ కూడా చెప్పాము విషయాలన్నీ. ಅಂಕಲ್ಗೆ ಸಹ ಹೇಳಿದ್ವಿ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು. కొంతమంది సేవకులకు మేము కలిసి చెప్పాము. ಕೆಲವರು ಸೇವಕರಿಗೆ ನಾವು ಹೋಗಿ ಹೇಳಿದ್ವಿ. వాళ్ళు టైం తీసుకొని ప్రార్థన చేస్తాము. ಅವರು ಟೈಮ್ ತಗೊಂಡು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ప్రార్థన చేసి దేవుడు సమాధానం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರು ನಮಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ರೆ ನಿಮಗೆ ಸಹಕಾರ ಕೊಡ್ತೀವಿ. అది చాలా సంతోషం వేసింది. ಇದು ನಮಗೆ ಎಷ್ಟೋ ಸಂತೋಷ. మనం అడగకుండా సపోర్ట్ చేసేది కరెక్ట్ కాదు. ಕೇಳಿದ ಕೂಡಲೇ ಸರಿ ನಾನು ನಿಮ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳೋದು ಅದು ಸರಿ ಇಲ್ಲ. ప్రభు దగ్గర కనుక్కొని ಕರ್ತನ ಹತ್ರ ನಾವು ಕಾದುಕೊಂಡು ಅವರ ಆಲೋಚನೆ ತಗೊಂಡು అది ఇచ్చినప్పుడే మనకు సంతోషం. ಆ ರೀತಿ ಸಹಕಾರ ಕೊಡಿದ್ರೇನೆ ಅದು ನಮಗೆ ಸಂತೋಷ. అలా 2 months తర్వాత అంకుల్ మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పారు. 2 ತಿಂಗಳಾದ ನಂತರ ಮತ್ತೆ ಅಂಕಲ್ ಫೋನ್ ಮಾಡಿ ನಮಗೆ ಹೇಳಿದ್ರು, మేము మీకు సపోర్ట్ చేస్తాము, ನಾವು ನಿಮಗೆ ಸಹಕಾರ ಕೊಡ್ತೀವಿ, మీరు భయపడబాకండి, ನೀವು ಹೆದರಬೇಡಿ, అన్ని మనం కలిసి చేద్దాము, ಎಲ್ಲ ಸೇರಿ ನಾವು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡೋಣ. ఆ విధంగా ఈ ప్రసేవ ప్రారంభమైంది. మళ్ళీ తిరిగి ఈ ರೀತಿ ಮತ್ತೆ ತಿರುಗಿ ಪುನಃ ಈ ಸೇವೆ ಆರಂಭ. దేవుడు ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ಕರ್ತನು ಈ ವರ್ಷ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ ಕೂಡ ಅದೇ. ಆಮೋಸನ ಗ್ರಂಥ 9:11-12 9ನೇ ಅಧ್ಯಾಯ 11-12 ವಚನ. పూర్వ రీతిగా దాన్ని మరలా తప్పిదును, ఇదే యెహోవా వాక్కు. ಆಮೋಸನ ಗ್ರಂಥ 9ನೇ ಅಧ್ಯಾಯ. ಆಮೋಸನ ಗ್ರಂಥ 9ನೇ ಅಧ್ಯಾಯ. ಆ ದಿನದಲ್ಲಿ ನಾನು ದಾವೀದನ ಬಿದ್ದು ಹೋಗಿರುವ ಗುಡಿಸಲನ್ನು ಎತ್ತಿ ಅದರ ಕಂಡಿಗಳನ್ನು ಮುಚ್ಚುವೆನು. ನನ್ನ ಜನರು ಎದೋಮಿನ ಮಿಕ್ಕ ಭಾಗವನ್ನು ಯೆಹೋವನ ಪ್ರಜೆ ಎನಿಸಿಕೊಂಡಿದ್ದ ಸಕಲ ಜನಾಂಗಗಳನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಹಾಳಾದದ್ದನ್ನು ನಾನು ನಿಲ್ಲಿಸಿ ಪೂರ್ವಕಾಲದಲ್ಲಿದ್ದಂತೆ ಅದನ್ನು ತಿರುಗಿ ಕಟ್ಟಿಸುವೆನು. దేవుడు ಎಂಬುದಾಗಿ ಕಾರ್ಯಗಳನ್ನು ನೆರವೇರಿಸುವ ಯೆಹೋವನು ನುಡಿದಿದ್ದಾನೆ. దీని గురించి ప్రార్థన చేయండి. ಇದು ಸಲುವಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. చిన్న మందిని తప్పిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి. ಈ ಚಿಕ್ಕ ಹೆಣ್ಣು ತಪ್ಪಿ ಹೋಗದಂತೆ ನೀವು ದಯವಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. దేవుడు మహిమకరంగా మీరు జీవించడానికి కోసం ప్రార్థన చేయండి. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ చేసుకోమని వేడుకుంటున్నాను. ಕರ್ಮೆಗೋಸ್ಕರ ನೀವು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಯಾವಾಗ್ಲೂ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ ಅಂತ ಹೇಳಿ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ನಾವು ಒಂದು ವಿಷಯ ಯಾವಾಗ್ಲೂ ನೆನಪು ಮಾಡಿ ಇಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು. దేవుడు మనం రక్షించుకుంది. ದೇವರು
ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿಕೊಂಡಿದ್ದು ఆయన ప్రేమ ద్వారా మనం నడవాలని, ಆತನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾವು ನಡೀಬೇಕಂತೇಳಿ మన హృదయంలో లోకాన్ని పెట్టుకొని, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಲೋಕವನ್ನು ಇಟ್ಕೊಂಡು, మనం చాలా అభిప్రాయాలు పెట్టుకొని ನಮ್ಮಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡು అది కొనసాగించి చర్చి మీద కొనసాగించకూడదు. అది ಅದನ್ನು ನಾವು ಸಭೆಯಲ್ಲಿ ಅದನ್ನು ನೆರವೇರಿಸಬೇಕು, ಇಲ್ಲದ್ರೆ ಅದನ್ನು ಆ ರೀತಿ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ನಾವು ಆ ರೀತಿ మనం ఏది చేయాలన్నా ಏನೇ ಆಗ್ಲಿ ನಾವು ಮಾಡ್ಬೇಕಂತ ప్రభు ఆజ్ఞ పొందుకొని చేస్తేనే ఆ సంఘానికి ఉత్తమం. ಕರ್ತನ ಆಜ್ಞೆಯಿಂದ ನಾವು ಅದನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಮಾಡಿದ್ರೇನೆ ಅದು ನಮಗೆ ಲಾಭ. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ಆ ರೀತಿ ಕರ್ತನ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಲಿ. ఆ విధంగా కలుసుకొని దేవుని మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ಆ ರೀತಿ ನಾವು ಎಲ್ಲ ಸೇರಿ ಕರ್ತನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಬೇಕಂತೇಳಿ ದೇವರು ಕೋರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ విధంగా దేవుడు తన కృపలో మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ಆ ರೀತಿ ಕರ್ತನ ತನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఒక చిన్న విషయం, ಇನ್ನೊಂದು ಸಣ್ಣ ವಿಷಯ. ఈ ప్రాసెస్ లో ఇదేమో మన మధ్యకు వచ్చిన జయరాజ్ గారు, ಈ ಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರೆಯುವಂತ ಜಯರಾಜ್ ಅಣ್ಣ ಅವರು, ಸೆಪ್ಟೆಂಬರ್ లో మేము స్టార్ట్ చేసాం ಹೆಬ್ರೋನ್ తో. ನಾವು ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಹೆಬ್ರೋನ್ ಒಂದಿಗೆ ಹೋಗಿ ಮಾತಾಡಿದೀವಿ. ఇక్కడికి రావాలంటే ಇಲ್ಲಿಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ చాలా రికమెండేషన్ కావాలి. ಯಾರಾದ್ರೂ ಹಿರಿಯರು ದೊಡ್ಡವರು ಬರ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟೋ ರೆಕಮೆಂಡೇಶನ್, అనేక మందిని మీట్ అవ్వాలి, ಎಷ್ಟೋ ಜನನು ಹೋಗಿ ಭೇಟಿ ಆಗಿ ఇవన్నీ మేము విన్నాం. ಇದೆಲ್ಲ ಕೇಳಿದ್ವಿ ನಾವು, కానీ ఇవన్నీ మేము పట్టించుకోలేదు. ಆದ್ರೆ ಇವೆಲ್ಲ ನಾವು ಗಮನಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ. మేము ఒకటే రిక్వెస్ట్ ఇచ్చాము, ನಾವು ಹೋಗಿ ಒಂದೇ ವಿನತಿಯನ್ನು ಕೊಟ್ಟಿವಿ. మాకు జూన్ లో యానివర్సరీ మీటింగ్ ఉంటాయి. ಜೂನ್ ತಿಂಗಳಲ್ಲಿ ನಮ್ಗೆ ವರ್ಷ ನಮ್ಗೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಇರ್ತದೆ, మీరు పంపిండి యానివర్సరీ మీటింగ్ బ్రదర్ని అని మేము అడిగాము. ನಾವು ಜಯರಾಜ್ ಬ್ರದರ್ನ ದಯವಿಟ್ಟು ನಮಗೋಸ್ಕರ ಕಳಿಸ್ರಿ ಈ ತಿಂಗಳ ವಾರ್ಷಿಕೋತ್ಸವಗೋಸ್ಕರ. దేవుడు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ಆ ದೇವರು ತನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ఫిబ్రవరి మంత్ లో వచ్చారు, ಮತ್ತೆ ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳಿಂದ ಬಂದ್ರು, మార్చ్ మంత్ లో వచ్చారు, ಮಾರ್ಚ್ ತಿಂಗಳಲ್ಲಿ ಬಂದ್ರು. ఎలా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ನೋಡ್ರಿ ಕರ್ತನು ಹೇಗೆ ನಮ್ಮನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನು. మేము అడిగింది ఒకటి, ನಾವು ಕೇಳಿದ್ದು ಒಂದು, అడిగిన వాడు అత్యధిక ఇచ్చే దేవుడు కాబట్టి, ಆದ್ರೆ ಕೇಳಿದಕ್ಕಿಂತಲೂ ಮತ್ತೆ ಬೆಳೆದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಕೊಡುವಂತ ದೇವರು ఆ దాసుని మా మధ్యకి 2 సార్లు పంపించారు. ತನ್ನ ದಾಸನನ್ನು 2 ಸತಿ ಮುಂಚೆನೆ ಬಂದಿದ್ದು, ಇದು 3ನೇ ಸತಿ, 1 year కూడా కాకుండా 1 ವರ್ಷ ಆಗದ ಮುಂಚೆನೆ. అలా దేవుడు ఈ కర్మను జ్ఞాపకం చేసుకొని, ಆ ರೀತಿ ಕರ್ತನು ಕರ್ಮೆಯನ್ನು ಜ್ಞಾಪಕ, పడిపోయిన స్థితి, ನಾವು ಬಿದ್ದೋಗಿರುವಂತ స్థితి, ತಪ್ಪಿರುವಂತ ಸ್ಥಿತಿ, మమ్మల్ని ఏ విధంగా మళ్ళీ కట్టుకోవాలను, ಮತ್ತೆ ನಾವು ಪುನಃ ಹೇಗೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಕಟ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿ దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ಕರ್ತನು ಕೋರ್ಕೊಳ್ತಾ ಇರೋದ್ರಿಂದ మమ్మల్ని తోటెలకుండా నిలబెట్టడానికి మా గురించి ప్రార్థన చేయండి. ನಾವು ನಿಲ್ಲವರಾಗಿರ್ಬೇಕಂತೇಳಿ ನಮ್ಮ ಸಲುವಾಗಿ ದಯವಿಟ್ಟು ನೀವು, దుష్టుడు చోటు లేకుండా సంఘం నడవాలని ప్రార్థన చేయండి. ದುಷ್ಟನಿಗೆ ಇಲ್ಲಿ ಸ್ಥಳವಿಲ್ಲದೆ ಸಭೆಯಲ್ಲಿ ಆ ರೀತಿ ಸೇವೆ ನಡಿಬೇಕಂತೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ప్రార్థన చేసుకోండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఈ ఉదయకాలం నుంచి 8 వరకు సంఘం మొత్తానికి మంచి వర్తమానం దొరికింది, ప్రభు ఇచ్చాడు. కానీ ఇప్పుడు 8 నుంచి 8:40 వరకు, 8:50 వరకు ఆల్ గాడ్ సర్వెంట్స్ కి మంచి స్ట్రాంగ్ వర్తమానం ప్రభు ఇచ్చాడు. సో ఆల్ గాడ్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, లెట్ us learn a lesson how to be and how not to be. కాబట్టి దైవసేవకులుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మరి మనం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. Because we may wear white pant, white shirt and come and say, stay here, stand here and other things, but the congregation is watching us. ఎందుకంటే ఒకవేళ తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకొని ఇక్కడ నిలబడి ఏదో మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ సంఘము మనల్ని చూస్తూ ఉంటున్నారు. So we have to be very careful. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So all God's servants సంఘపు క్షేమం కొరకై ప్రయాసపడాలా, సేవ చేయాలా, కీడు చేయకూడదు. Let this be our motto. ఇదే మన యొక్క గురిగా ఉండాలి, కీడు చేయకూడదు, సంఘమునకు మేలే చేయాలని. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious and loving Heavenly Father, ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, thank you dear Lord for blessing us with your living presence from morning till now. ప్రభువా, మరి ఉదయకాలం నుండి ఇంతవరకు మీ యొక్క జీవం గల సన్నిధానాన్ని మాతో ఉంచినందుకై మీకు వందనాలు Thank you for bringing your servant brother Jayraj according to your perfect will and using him in such a wonderful way
this day. ప్రభా మీకు పరిపూర్ణమైనటువంటి చిత్తానుసారంగా ప్రభా మీ దాసిన జయరాజనను మా వద్ద తీసుకుని వచ్చి ఈ దినమంతట్లో తనను మీరు ఉపయోగించుకుంటూ వచ్చినటువంటి రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Even in this evening's Thanksgiving meeting on the occasion of the anniversary of the church at Carmel, Lord, you delivered the right word unto us. ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా కర్మేలు యొక్క వార్షికోత్సవ సందర్భంగా సహా మీరు సరైనటువంటి వర్తమానమును మీరే మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Satan cannot accuse us. ప్రభా సైతానుడు మా మీద నిరోపణ చేయనేరుకును గాక. Satan cannot find a sin in us. ప్రభా సైతానుడు మా మీద ఎటువంటి అవును తండ్రి తప్పును కనుగొనలేకపోను గాక. Wherever he sees, wherever he goes, he will see only the grace of God. ఎక్కడికి పోయినా ఏమి చూసినా మరి మీ యొక్క కృప మా మీద ఉండటాన్ని మాత్రమే వాడు చూడగలడు. Your enduring mercy is there always for your people. ప్రభా మీ యొక్క ఎడతెగని కృప మరి మీ యొక్క ప్రజల మీద ఎల్లప్పుడూ ఉంటున్నది. Thank you, dear Lord, for choosing us to be your people even before the foundation of this world. ప్రభా మరి జగత్తు పడకు మునిపే మరి మీ యొక్క ప్రజలుగా ఉండలాగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు Help చెల్లిస్తున్నాం. us, dear Lord, to be faithful to you and abide under the shadow of the Almighty at all times. ప్రభా మీకు నమ్మకస్తులుగా ఉండి ప్రభా మరి ఆ యొక్క సర్వశక్తిని యొక్క రెక్కల నీడన మేము ఉండులాగున మీరే మాకు ఎంతైనా కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. Take away all carelessness. ప్రభా మాలో ఉన్నటువంటి అవును తండ్రి మరి ప్రతి విధమైనటువంటి ప్రభా మరి అజాగ్రత్తను మరి వారిని తొలగించమని వేడుకుంటున్నాం. Help us not to take your death, burial and resurrection lightly. ప్రభా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలను మేము తేలికగా తీసుకొనుకుందుము గాక. We thank you for the testimony of Brother Srinivas. ప్రభా సోదరు శ్రీనివాస్ యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. Continue to bless the church at Carmel. ప్రభా కర్మేలులో ఉన్నటువంటి యొక్క సంఘాన్ని మీరే ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటున్నాం. In this 17th year, as they have stepped into, may they enjoy your goodness, your faithfulness. ప్రభా యొక్క 17వ సంవత్సరంలో వారు అడుగు పెడుతుంటుండగా మీ యొక్క మంచితనాన్ని ప్రభా మరి వారి యొక్క వ్యక్తిగత సంఘ జీవితంలో వారు ఎంత అనుభవించినట్టుగా సహాయం చేయండి. Lord, who thou bless our remaining time, the food and the fellowship. ప్రభా మిగిలిన సమయం కూడా మా యొక్క భోజన సమాసంలో కూడా మీ సన్నిధానం మాతో ఉంచుతాల్సిందిగా వేడుకుంటున్నాం. And send us with your blessing. మీ యొక్క దీవెనలతో మమ్మల్ని పంపిస్తున్నామని కోరుకుంటున్నాం. Prepare us for tomorrow's worship service in our respective places and assemblies, and bring us back in the evening tomorrow for the meeting once again. రేపు ఉదయకాలమున ఆయా స్థలాలలో మరి ఆరాధన కొరకై మేము చేరి రావడంలోను తర్వాత సాయంకాలము తిరిగి ప్రతి కోటి స్థలంలో చేరి రావడానికి కూడా మీరే ఎంత మాకు కృపను చూపిస్తున్నాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. Your servant Brother Jayaraj in good health and continue to bless and use him in our midst and everywhere else. ప్రభా మరి మీ దాసు జయరాజనను ప్రభా మీరే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఉంచి మా మధ్యలో ఇంకా ఆయా చోట్ల కూడా తను ఉపయోగించుకోవాల్సిందిగా వేడుకుంటూ వస్తుంటున్నాం. We pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతోటి మా ప్రభును ప్రియరక్షకుని విమోచకుని